హలో అండి. ఈ వీడియోలో రీబోర్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మింగ్ వాళ్ళ నాన్నగారు ప్రీవియస్‌గా మింగ్‌కి ప్రామిస్ చేసినట్టే ఆ హాలిడేస్‌లో వాళ్ళ అమ్మగారి దగ్గరికి పంపిస్తానని చెప్తాడనమాట. సో, వాళ్ళ అమ్మగారు వేరే కంట్రీలో ఉంటారు కాబట్టి ఆ కంట్రీకే ఇప్పుడు మింగ్ స్టార్ట్ అవుతాడు. వాళ్ళ నాన్నగారే మింగ్ కోసం లగేజ్ అంతా కూడా సర్దుతాడు. ఆ హాలిడేస్‌లో కొన్ని డేస్ వాళ్ళ అమ్మగారితో ఎంజాయ్ చేయొచ్చని చెప్పేసి మింగ్ ఆ కంట్రీకి స్టార్ట్ అవుతాడనమాట. వాళ్ళ అమ్మగారి దగ్గరికి. ఇంకో పక్క యూ వచ్చేసి ఎంతసేపు మన బేయు గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. బేయు ఫ్రెండొచ్చేసి ఒకటిస్తుంది కదా! ఒక చిన్న బాక్స్ బేయుదని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటుంది. దీంట్లో సంథింగ్ ఏదో ఉండాలి. ఏదో మిస్ అయిందని చెప్పేసి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడే జిన్‌రూయి తన రూమ్‌కొస్తూ ఉంటాడనమాట. వెంటనే దాన్ని దాచేస్తుంది. జిన్‌రూయి వచ్చేసి, "ఏం చేస్తున్నావు? పద నేను వెడ్డింగ్ ఫోటోస్ తీసుకుంటున్నాను. నాతో పాటు వద్దువు గాని రా" అని చెప్పేసి తన్ని జిన్‌రూయితో పాటు కార్‌లో తీసుకువెళ్తూ ఉంటాడు. సో, కార్‌లో ఒక కీ చైన్ ఉంటుందనమాట. ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టు ఆ కీ చైన్ ఉంటుంది. అది హ్యాంగ్ చేసుంటారు కార్‌లో. ఆ కీ చైన్ బావుంది అని చెప్తే అది బేయునే పెట్టింది. కార్ కొని చాలా యూజ్ అవుతుంది కదా! సో, అప్పుడు తనెక్కినప్పుడు పెట్టిందిలే అన్నట్టు చెప్తాడు. మీరు బేయి గురించి నాకేమైనా చెప్పొచ్చు కదా! ఎవరడిగినా ఏం చెప్పట్లేదు. మీరు కూడా ఏం చెప్పట్లేదు చెప్పొచ్చు కదా! అని చెప్పేసి అంటుంది. సో, సరే అని చెప్పేసి జిన్‌రూయికి తెలిసిన కొన్ని విషయాలు చెప్తాడు. ఈ విలేజ్‌కొచ్చిన తర్వాత అందరూ తనని చాలా మంచిదని చెప్పేసి అడాప్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. బట్ నాకు తెలుసు తనెవరికీ తెలియకుండా ఒక ప్లేస్‌కి వెళ్లి ఎప్పుడు ఏడుస్తూ ఉండేది పాపం. నేనొకరోజు ఒక నైట్ తను ఏడుస్తూ ఉండేసరికి వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేశాను. తను హ్యాపీగా అవ్వడానికి అక్కడ లైట్నింగ్ ఇన్సెట్స్‌ని తనకి చూయించాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే మీ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒకరోజు మీ పేరెంట్స్ ఎంతసేపు నిన్ను ఇంకా మీ బ్రదర్‌నే చూసుకుంటున్నారు. తను పట్టించుకోలేదని చెప్పేసి దూరం నుండి చూస్తూ చాలా బాధపడుతుంది పాపం. ఆ రోజు కూడా తను వెళ్ళిపోతే తనకి సర్ది చెప్పడానికి నేనే వెళ్ళాను. తను బాధపడుతూ ఉందని తెలిసేసరికి నేను వెళ్ళి, "ఏం బాధపడకు నీకు కూడా గిఫ్ట్ చాలా తెచ్చారు. పద మనం వెళ్లి గిఫ్ట్ తీసుకుందాం" అంటే, "లేదు నాకేం వద్దు" అన్నట్టు తను చెప్తుంది. "అదేంటి అలా అంటావు? పద వెళ్దాం" అంటే, "సరే పద" అని చెప్పేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. "మీ పేరెంట్స్ నిన్నిక్కడి నుండి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళట్లేదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా?" అని చెప్పేసి జున్‌రూయి క్వెషన్ చేస్తే దానికి బెయ్యు ఇలా చెప్తుంది. "యాక్చువల్లీ వాళ్ళు నన్నిక్కడ ఉంచడానికి కారణం ఏంటంటే, మిగిలిన ఇద్దరు నాకన్నా చిన్నవాళ్ళు కదా! ఇక్కడ ఉండలేరని చెప్పేసి నన్నిక్కడ ఉంచుతున్నారు. ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకోగలను" అన్నట్టు తను చెప్తుందనమాట. ఈ విషయాలు గుర్తున్న కొన్ని విషయాలు తనతో షేర్ చేసుకుంటాడు జిన్‌రూయి మన యూ తోటి. సో, ఆ ఫోటో స్టూడియో రానే వస్తుందనమాట. సరే అని చెప్పేసి నేను లోపలికి వెళ్లి ఫోటోస్ తీసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి తన కార్‌లోనే ఉండమని చెప్తాడు. మన మింగ్ వచ్చేసి ఫైనల్లీ ఆ కంట్రీ రీచ్ అవుతాడనమాట. వాళ్ళ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ ఒకడుంటాడు. మేనేజర్ కూడా. తన పేరు చన్. సో, చన్నే మింగ్‌ని రిసీవ్ చేసుకొని వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారేమో పియానో క్లాస్‌లో ఉంటారనమాట. సో, వాళ్ళ అమ్మగారి గురించి చెప్తూ ఉంటాడు. మీ అమ్మగారు చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచివాళ్ళు అని చెప్పేసి. మీ అమ్మగారికి నేనే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. లోపల వాళ్ళ అమ్మగారు పియానో క్లాస్ చెప్తూ ఉంటే, బయట చెన్నొచ్చేసి మింగ్‌తో ఇలా చెప్తాడు. మీ అమ్మగారు ఫస్ట్ ఈ కంట్రీకొచ్చినప్పుడు ఒక బార్‌లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు తను రోడ్ సైడ్ ఒకసారి పియానో వాయిస్తూ ఉంది. అసలు ఎంత బాగా తను ప్లే చేస్తుందంటే ఎవరైనా సరే మెస్మరైజ్ అవ్వాల్సిందే. అంత బాగా ప్లే చేస్తుంది అన్నట్టు వాళ్ళ అమ్మగారి గురించి చెప్తారనమాట. మీ అమ్మగారికి అంత మంచి స్కిల్ ఉందన్నట్టుగా. క్లాస్ అవ్వగానే వాళ్ళ అమ్మగారు మింగ్‌ని చూసి వెంటనే వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. నిన్ను చూసి చాలా డేస్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. పద నీకు నా పియానో స్టూడియో చూయిస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఆ సరౌండింగ్స్ అంతా మింగ్‌కి చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో జిన్‌రూయి మ్యారేజ్ ఉంది. అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ వేలో వాళ్ళ ట్రెడిషన్‌లో. సో, అలా డెకరేట్ చేసుకునేప్పుడు అందరూ ఎక్కడ కూర్చొని ఉంటారు ముచ్చట్లు చెప్పుకుంటూ. జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు మాత్రం జిన్‌రూయి గురించి చాలా పాజిటివ్‌గా చెప్తూ ఉంటాడు. ఇంత మంచి అబ్బాయిని నేనసలు ఎక్కడ చూడలేదు. ఎంత లక్కీయో మా అబ్బాయి అసల ధనవంతురాలు ఫ్యామిలీ నుండి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అలాగే స్టడీస్‌లో అయినా సరే, దేంట్లో అయినా సరే టాప్‌లోనే ఉన్నాడు. మంచి యూనివర్సిటీలో సీటొచ్చింది. ఈ విలేజ్‌లో ఆ యూనివర్సిటీలో సీటొచ్చిన మొట్టమొదటి వ్యక్తి జిన్‌రూయినే అని చెప్పేసి, జిన్‌రూయి గురించి వాళ్ళు పొగడ్తలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకొకళ్ళేమో అవును అన్నీ బానే ఉన్నాయి. బట్ ఆ బేయు కూడా బతికే ఉండుంటే బావుండేదని చెప్పేసి మళ్ళీ బేయు టాపిక్ తీసుకొస్తారు. అందరి కిడ్స్ మంచోళ్ళే యూ ఫ్యామిలీలో అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఈ మాటలన్నీ యూ కూడా వింటూ ఉంటుంది. సరే టాపిక్ ఎందుకు మళ్ళీ అటు వెళ్తుందని చెప్పేసి వేరే వాళ్ళేమో లాస్ట్ ఇయర్ గుర్తుందా ఫైర్ వర్క్స్ మనకి మంచిగా లైవ్లీగా భలే కాల్చుకున్నామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే యూకి ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుందనమాట పాస్ట్‌లో జరిగింది. అదేంటంటే ఒకరోజు బయట తను ఇలాగే ఫెస్టివల్‌కి, న్యూ ఇయర్‌కి ఎక్కడికి ఆ విలేజ్‌కొచ్చినప్పుడు ఫైర్ వర్క్స్ కాలుస్తున్నారని చెప్పి బయటికి వెళ్లి చూస్తే జిన్‌రూయి ఇంకా బేయు వాళ్ళిద్దరూ ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరిని తిను చూస్తుంది. ఆ సిచ్యువేషనే తనకిప్పుడు గుర్తొస్తుంది ప్రెజెంట్‌లో. మన మింగేమో తన ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళొచ్చేసి ఎలా ఉందిరా ఫ్రాన్స్‌లో అని చెప్పేసి
టెక్స్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా తనేం చేస్తాడంటే యూకి కూడా టెక్స్ట్ చేస్తాడు కావాలని చెప్పేసి. యూ ఏంటి అని రిప్లై ఇస్తే, లేదు సారీ బై మిస్టేక్ వచ్చింది అన్నట్టు కవర్ చేస్తాడు. ఏంటి నేను ఫ్రాన్స్ వచ్చాను కదా! ఇక్కడ ఎలా ఉందో అని చెప్పేసి అడగవా అంటే, సరే చెప్పు అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే వీడియో కాల్ చేస్తాడు సడెన్‌గా. వీడియో కాల్ చేసి వెనక వాళ్ళ అమ్మగారు పియానో వాయిస్తూ ఉంటే, వినిపిస్తుందా అంటే, ఆ! వినిపిస్తుంది. మైక్రోఫోన్ లేదు బట్ మాట్లాడలేను. టెక్స్ట్ చేస్తాను ఏమైనా మాట్లాడాలంటే అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ అమ్మగారు పియానో వాయిస్తూ ఉంటే అది వినిపిస్తాడనమాట. చాలా బావుంది అన్నట్టు తను చెప్తుంది మింగ్ తోటి. మింగ్ వచ్చేసి వాళ్ళ అమ్మగారు ఇక్కడే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ విడిపోవడమే తన లైఫ్‌కి మంచిదైనట్టుంది. అదే తనకి మంచిది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళెవరికీ నేను ఇష్టం లేదేమో, వాళ్ళందరికీ అన్నెసెసరీ అయిపోయానేమో అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దానికి మన యూ వచ్చేసి ఎందుకలా అనుకుంటావు? అలా ఏం కాదులే అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటుందనమాట. మింగ్ సరే అని చెప్పేసి ఇక కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో యూని వాళ్ళ నాన్నమ్మ ఒక చిన్న హెల్ప్ అడుగుతారనమాట. పైన అటక మీద ఒక సూట్‌కేస్ ఉంటుంది. అది తీ బయటకని చెప్పేసి. సరే అని చెప్పేసి తను పైకి వెళ్ళి నిచ్చెనేసుకొని చూస్తూ ఉంటుంది ఏదా అని చెప్పేసి. ఆ సూట్‌కేస్ తీసిన వెంటనే కింద ఒక డైరీ కనిపిస్తుంది తనకి. ఒక బుక్ కనిపిస్తుంది. ఎవరిదా ఇది అని చెప్పేసి వెంటనే ఆ బుక్ తీసుకొని చదువుదామని చెప్పేసి సోఫాలో కూర్చొని ఓపెన్ చేసి, ఈ డైరీలో ఒక సీక్రెట్ రాసాను. ఇది ఎప్పటికైనా సరే ఎవరికన్నా తెలియాలి. నా ఫ్రెండ్ లైఫ్ అలా అవ్వడం నాకిష్టం లేదని చెప్పేసి, నా పేరు క్విన్ అన్నట్టు ఆ బుక్‌లో రాసుంటుంది. అప్పుడే తనకేదో సౌండొస్తే వెంటనే బుక్ క్లోజ్ చేసి దాచేస్తుందనమాట. ఎవరా అని చెప్పి చూస్తే వాళ్ళ అమ్మగారు అక్కడ బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు ఆకాశాన్ని చూసి. అదేంటి ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి తననుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో మింగ్ ఇంకా వాళ్ళ అమ్మగారు మింగ్ కోసం కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. మోమోస్ చేయాలని చెప్పేసి. వాళ్ళ అమ్మగారికి కుకింగ్ అసలు రాదు. అయినా కూడా మింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో చన్ వస్తాడనమాట. న్యూ ఇయర్ వస్తుంది కదా! చైనీస్ న్యూ ఇయర్. అందుకే బొకే కనిపించి ఫ్లవర్స్ ఇద్దామని చెప్పేసి వచ్చాను అన్నట్టు. అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకొస్తాడు. ఏం చెప్తాడంటే, "ఏంటి మీ అమ్మగారు నీ కోసం కుకింగ్ చేశారా? లాస్ట్ టైమ్ కూడా ఒకసారి ఇలా చేశారు. అసలు తినలేకపోయాం. జాగ్రత్త నువ్వైతే అసలు తినకు" అన్నట్టు చెప్తాడు. అందుకే తనని కిచెన్ నుండి నేను బ్యాన్ చేశాను అన్నట్టు కూడా చెప్తాడనమాట. మింగ్ ఇక ఆ మాటలన్నిటికి నవ్వుతూ ఉంటాడు. సో, సరే ఇక నేను వెళ్తానని చెప్పేసి చన్ ఆ బొకే ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట మింగ్ వాళ్ళ అమ్మగారికి. వెళ్ళిపోయిన తర్వాత మింగ్ వాళ్ళ అమ్మగారేమో, "అయినా పర్లేదు అతని మాటలు వినకు. నేను నీ కోసం మంచిగా మోమోస్ చేసి పెడతానని" చెప్పేసి కుక్ చేస్తూనే ఉంటారు. మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు వాళ్ళ అమ్మగారిని. మళ్ళీ నాన్నగారు మీరు కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే, లేదు నేను అదొక ఫెయిల్యూర్ మ్యారేజ్. నేను మళ్ళీ కలవాలని చెప్పేసి అనుకోవట్లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. అలాగే నీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నేను ఒక ఫెయిల్యూర్ మదర్‌ని కూడా నిన్ను కూడా సరిగ్గా చూసుకోలేదంటే, అలా అనొద్దు. మీరు కాదు నాన్నగారు ఫెయిల్యూర్ అన్నట్టు చెప్తాడు. ఆయన దగ్గర నుండి ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా తప్పించుకొని వచ్చేసేయాలి అన్నట్టు కూడా చెప్తాడనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మన యూ వచ్చి వాళ్ళ అమ్మగారితో ఏదో హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే జిన్‌రూయి వచ్చేసి యూతో ఇలా చెప్తాడు. ఈరోజు డే కేర్ సెంటర్‌లో ఒక ఈవెంట్ ఉంది. సో, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను పిల్లలందరితో ఆడుకోవడానికి. నువ్వు కూడా వస్తావా నాతో అంటే, సరే అని చెప్పేసి తను కూడా జిన్‌రూయితో వెళ్తుందనమాట. అక్కడ జిన్‌రూయి ఏమో పిల్లలతో ఆడుకుంటూ ఉంటే తనేమో పైన కూర్చొని తనకొక బుక్ దొరికింది కదా! ఆ బుక్‌లో ఏముందా అని చెప్పేసి చదువుదామని చెప్పేసి చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో బేయు ఫ్రెండ్ క్విన్ వచ్చేసి బేయు గురించి ఒక సీక్రెట్ ఆ డైరీలో రాస్తుందనమాట. అసలు పాస్ట్‌లో ఏం జరిగిందో క్లియర్‌గా డైరీలో ఉంటుంది. సో, యాక్చువల్లీ మన బేయి వచ్చేసి జిన్‌రూయిని ప్రేమిస్తుంది అన్నట్టు ఆ డైరీలో ఉంటుందనమాట. అలాగే తను ప్రెగ్నెంట్ అయింది కూడా జిన్‌రూయి వల్లే అన్నట్టు కూడా ఉంటుంది. ఇంకొక బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్‌కి సొంత కొడుకు కాదు. వాళ్ళు ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఆస్తి వాళ్ళకి రావాలని చెప్పేసి. మన బేయుకి మిస్‌క్యారేజ్ అయినా సరే, ఆ విషయం జిన్‌రూయి గురించి ఎక్కడ బయట పడుతుందేమో అని చెప్పేసి, వాళ్ళ సొంత కొడుకు కాదని చెప్పేసి, వాళ్ళు ఈ బ్లేమ్ అంతా బేయు మీదే వాళ్ళు నెట్టేశారు. బేయు చాలా బాధపడింది. చాలా ఎమోషనల్ అయింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడారు. బట్ వాళ్ళేమో జిన్‌రూయి ఒక టాపర్ స్టూడెంట్. ఇలాగా మీరు అతని మీద తప్పులు, నిందలు వేయకండి అని చెప్పేసి, మీ నానమ్మ వాళ్ళందరూ కలిసి మీ పేరెంట్స్ నోరు నొక్కేశారు. మీ పేరెంట్స్ కూడా బేయుని అర్థం చేసుకోకుండా హాస్పిటల్‌కి వెళ్లి తనని కొట్టారు. తను చాలా బాధపడింది పాపం ఏం చేయాలో అర్థం కాక. ఆ విలేజర్స్ కూడా తనని చాలా పెద్ద పెద్ద మాటలే అన్నారు. తనకి మిస్‌క్యారేజ్ అయిందని చెప్పేసి, తనకి ఎయిడ్స్ ఉందని చెప్పేసి. ఈ నిజం తెలిసాక ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. అంటే ఇదంతా జిన్‌రూయి వల్ల జరిగిందా అని చెప్పేసి. జిన్‌రూయినప్పుడు తను చాలా కోపంగా చూస్తుంది. ఇదంతా తన వల్లే అని చెప్పేసి, తన వల్లే బేయు చనిపోయిందన్నట్టు తనకు అర్థమవుతుంది క్లియర్‌గా యూకిక. ఆ రోజు నైట్ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి మన యూని ఇలా క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు అసలు రూమ్ నుండి కిందకే రావట్లేదు? న్యూ ఇయర్ వస్తుంది. గెస్ట్‌లు చాలామందొస్తారు. నువ్వు ఆడపిల్లవి వచ్చి కింద అందరిని పలకరించాలి" అన్నట్టు తనంటారు. ఈ గ్యాప్‌లో జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు కూడా, అయినా తను ఇక్కడ
ఈ విలేజ్‌లో స్కూల్ సరిపోతుంది కదా! తనిక్కడ బానే చదువుతుంది కదా! సిటీలోకి తీసుకెళ్ళి మరి ఆ స్కూల్‌లో జాయిన్ చేయాలన్నట్టు ఒక ఆడపిల్లని అవసరమా? సరే మీ అబ్బాయి అంటే ఓకేలే అన్నీ చూడాలన్నట్టు మాట్లాడుతూ ఉంటుందనమాట. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు. తను ఎలా అయినా సరే మంచి యూనివర్సిటీలోకి వెళ్ళాలని చెప్పి ఇలా చేశాను. స్టడీస్ విషయంలో కాంప్రమైజ్ ఏమి అయ్యేది లేదన్నట్టు చెప్తుంది. ఈ మధ్య చూస్తున్నాం కదా! పిల్లలు సిటీలో చదివే పిల్లలు ఎలా అయిపోతున్నారో, ఇక మీ ఇష్టం, మీ అమ్మ ఏమవుతుందో అన్నట్టు అంటుందనమాట. తనకిక చాలా కోపమొస్తూ ఉంటుంది. ఎందుకిలా మాట్లాడుతున్నారని చెప్పేసి. సో, వెంటనే మొహం మీద ఇలా అంటుంది. "మరి బేయు ఇక్కడే చదివింది కదా విలేజ్‌లో. తన గతి ఎందుకలా పట్టింది మీరే చెప్పండి రీజన్ ఏంటో" అన్నట్టు క్వెషన్ చేస్తుంది మొహం మీద అందరి ముందు. బేయు చావుకి అలాగే జిన్‌రూయికి ఎటువంటి సంబంధం లేదా? నువ్వే చెప్పు జిన్‌రూయి అన్నట్టు డైరెక్ట్‌గా సూటిగా అడిగేస్తుందనమాట. జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు, "ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? జిన్‌రూయి అలాంటి వాడైతే ఎందుకు ఒక మంచి ఫ్యామిలీ నుండి వాళ్ళ అమ్మాయిని జిన్‌రూయికి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. జిన్‌రూయి మీద కావాలని చెప్పేసి నిందలు మోపకు నువ్వు" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. అలాగే వాళ్ళ నాన్నగారిని కూడా, "మీ ఫ్యామిలీలో అమ్మాయే ఇలా మాట్లాడుతుంది. మీరు స్టాప్ చేయరా" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. వాళ్ళ నాన్నగారు ఆపు అన్నా కూడా తిను మళ్ళీ బేయు గురించి మాట్లాడుతూ ఉంటుంది. "తను చనిపోయింది ఒక్కరికి కూడా బాధ లేదు. దాని రీజన్ కూడా నాకు తెలుసు." అప్పుడే జిన్‌రూయి వచ్చేసి, "తను చనిపోయింది కదా! తన పాస్ట్ ఇక మాట్లాడుకోవడం ఎందుకు? అందరికీ తను మంచిదానిలాగే తెలుసు. ఇక ఇవన్నీ ఆపేసి డిన్నర్ చేద్దామని చెప్పేసి తన్ని మాట్లాడనివ్వకుండా ఆపేస్తాడు. ఆ రోజు నైట్ అంట్లు కడిగే అప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు యూతో అంటారు. "ఏంటి నువ్వు అందరు పెద్దవాళ్ళున్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకో. ఎలా పడితే అలా మాట్లాడుతున్నావంటే" "ఏంటమ్మా అలా అంటారు? మన బేయుకి జస్టిస్ జరగడం మీకిష్టం లేదా? నిజం తెలిసి కూడా ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే" "ఇంక ఆపేసేయి. ఎందుకు అతని మీద ఇలా చేస్తున్నావు? నీకంత పౌరుషం ఉంటే మంచి యూనివర్సిటీలో సీట్ దక్కించుకొని చూపించు" అన్నట్టు వాళ్ళ అమ్మగారంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫెయి మన జిన్‌రూయి తన మ్యారేజ్ ఉంది కదా! సో, సూట్ డెలివరీ చేయడానికి ఇంటికొస్తాడనమాట. డెలివరీ చేసిన తర్వాత జిన్‌రూయితో ఇలా చెప్తాడు. బెయ్యి కూడా ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని చెప్పేసి ఫెయి ఇలా అంటాడు జిన్‌రూయితో. ఆ కన్వర్జేషన్ మన యూ కూడా వింటుందనమాట. ఫెయి వెళ్ళిపోతుంటే ఫెయిని ఆపి ఇలా క్వెషన్ చేస్తుంది. బెయ్యు వచ్చేసి జిన్‌రూయి వల్లే ఇదంతా జరిగింది బెయ్యూకి. తను చనిపోయింది. ఇప్పుడు నువ్వు నిజంగా బెయ్యూ ఫ్రెండ్‌వయితే నాకు హెల్ప్ చెయ్యి. ఇదంతా మనం ఆపాలి అన్నట్టంటే, ఏంటలా మాట్లాడుతున్నావు? బెయ్యూకి కనుక ఈ విషయం తెలిస్తే తను చాలా హర్ట్ అవుతుంది. జిన్‌రూయి అలాంటి వాడు కాదు. ఎప్పుడూ జిన్‌రూయి గురించి తప్పుగా మాట్లాడకు అన్నట్టు ఫెయి చెప్తాడనమాట. మీ అందరికి ఎందుకు నేను చెప్పేది అర్థం కావట్లేదని చెప్పేసి తను ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ తనేం చేస్తుందంటే, ఆ మ్యూజిక్ బాక్స్ ఉంటుంది కదా! సో, జిన్‌రూయి కార్‌లో ఉన్న డాన్స్ బొమ్మ మ్యూజిక్ బాక్స్‌లో పెడితే అది ఆన్ అవుతుందనమాట. అదే బాక్స్ కావాలని చెప్పేసి జిన్‌రూయి రూమ్‌లో పెడుతుంది. జిన్‌రూయి దాన్ని చూసి ఒక్కసారిగా భయపడతాడు. సో, అప్పుడే తిను లోపలికొస్తుందనమాట కూడా. మీకొకటి చెప్పనా? నైట్ నాకు బేయు కల్లోకొచ్చేసి మీ కార్‌లో ఉన్న ఆ బొమ్మే ఈ మ్యూజిక్ బాక్స్‌కి కీ అన్నట్టు చెప్పింది. అదే నిజమైంది. తను నా కల్లోకి ఎందుకొచ్చిందంటారు? తనకేమన్నా ఇంకా ఏదైనా విష్ నెరవేరాలేమో అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. నిజం చెప్పండి ఆ ఫోటోలో ఉంది మీరే కదా మ్యూజిక్ బాక్స్‌లో అంటే, ఏంటలా మాట్లాడుతున్నావు? నేను కాదు అన్నట్టు చెప్తాడనమాట జిన్‌రూయి. అబద్ధాలు చెప్తే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక జిన్‌రూ మ్యారేజ్ దగ్గరికొస్తుంది. అలాగే న్యూ ఇయర్ కూడా కాబట్టి ఇల్లంతా వాళ్ళు డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి జిన్‌రూ ఎక్కడికి వెళ్ళాడంటే జిన్‌రూ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. సో, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఇదే కదా తనకి లాస్ట్ న్యూ ఇయర్. అందుకే జిన్‌రూని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. జిన్‌రూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే, అదేంటి అబ్బాయి అయ్యుండి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాడంటే, ఇదే కదా లాస్ట్ ఎలాగో తర్వాత మనం ఏ రూల్స్ పెడితే అమ్మాయి అవే కదా ఫాలో అవ్వాల్సింది. ఒక్కసారికి వదిలేద్దాంలే అన్నట్టు జిన్‌రూ వాళ్ళ అమ్మగారు జిన్‌రూకే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్‌లో హాస్పిటల్‌లో మిస్ ఫెంగ్‌ని చూయిస్తారు. మిస్ ఫెంగ్ తోటి వేరే డాక్టర్ వచ్చేసి పద్దాక ఆమెకి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తూ వెళ్ళి మీట్ అవ్వు అని చెప్తూ ఉంటుందనమాట. ఇదే కదా నీకు రైట్ ఏజ్ ఎందుకు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి. బట్ మిస్ ఫెంగ్ ఏమో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మింగ్ వాళ్ళ ఫాదరు ఇంకా తను రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి. అప్పుడే మింగ్ వాళ్ళ ఫాదర్ అటొస్తూ ఉంటే, ఆ నర్స్ వచ్చేసి మింగ్ వాళ్ళ ఫాదర్‌ని అడుగుతుంది. "మీరైనా చెప్పండి డాక్టర్. నేను మిస్ ఫెంగ్‌కి చెప్తున్నా వినట్లేదు. తనకి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తే అసలు వెళ్ళడం లేదు. మీరైనా చెప్పండి" అంటే, తనకేం చెప్పాలో అర్థం కాదనమాట. సో, అందరికీ తెలీదు కాబట్టి వాళ్ళు అఫీషియల్‌గా ఇంకా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పి, మరి సజెస్ట్ చేస్తున్నారు కదా! వెళ్తే తప్పేముంది అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటకు మిస్ ఫెంగ్‌కి చాలా కోపమొస్తుంది. అదేంటి వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నామని తెలిసి కూడా ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు? మీకు ఓకే కదా నేను వెళ్తే అంటే, అప్పుడు మింగ్ వాళ్ళ ఫాదర్ అవునని చెప్తాడు. సరే మీరు ఓకే అని చెప్పారుగా తప్పకుండా వెళ్తాను. డేట్ అండ్ ప్లేస్ నాకు మెసేజ్ చేయండి అని చెప్పి ఆ డాక్టర్‌కి చెప్పి మిస్ ఫెంగ్ కోపంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మన వచ్చేసి మింగ్‌తో చాట్ చేస్తూ ఉంటుందనమాట. మింగ్ వచ్చేసి యూకి హ్యాపీ న్యూ ఇయర్ పెడితే తిను కూడా పెడుతుంది. "ఏమైంది బానే ఉన్నావా?" అంటే, "ఒక మంచి పని చేస్తే మాత్రం అందరిని పొగుడుతారు. ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయరు ఈ ఫ్యామిలీలో" అన్నట్టు తను మింగ్‌కి టెక్స్ట్ చేస్తుంది. "ఏమైంది ఇప్పుడేమైంది?" అన్నట్టు క్వెషన్ చేస్తే, "నేను బేయుకి ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో కనిపెట్టాను" అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే మింగొచ్చి "ఎవరది?" అంటే, "మరి నీ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావంటే"
అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామన్నా సరే ఇప్పుడు నేను ఫ్యామిలీకి అగైనెస్ట్ అయిపోతాను. అది చేయాలా కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు తను చెప్తుంది. మింగొచ్చేసి నీకేదనిపిస్తే అది చెయ్యి మనస్ఫూర్తిగా. నీకు మాత్రం నేనెప్పుడు సపోర్టివ్‌గానే ఉంటాను. నీ వెనకే ఉంటానన్నట్టు చెప్తాడు. న్యూ ఇయర్ కాబట్టి ఫైర్ వర్క్స్ కాలుస్తూ ఉంటారనమాట. తను కిందకి వెళ్ళిపోయి ఆ ఫైర్ వర్క్స్ చూస్తూ బేయుని గుర్తుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తను బేయుకి ఎలా అయినా సరే జస్టిస్ చేయాల్సిందే. అసలందరూ తన్ని పురుగు కన్నా హీనంగా చూసారు. తనకి జస్టిస్ చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట యు. నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళ యాన్సిస్టర్స్ సమాధుల దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళ కల్చర్ ప్రకారం ఏవో ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటారు. సో యు వాళ్ళ అంకుల్ ఏమో వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది కాబట్టి అక్కడ కూర్చొని ఏదో ఫార్మాలిటీ చేస్తూ ఉంటారు. అందరూ ఇక అక్కడ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే యు మాత్రం వెళ్ళకుండా ఏం చేస్తుందంటే వాళ్ళ ఆంటీ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తనకొక బుక్ దొరుకుతుంది కదా! క్విన్ నుండి. ఆ బుక్‌ని అక్కడ కాల్చేస్తుంది తను. ఆ మంటల్లో వేసేస్తుంది. వేసేసి వాళ్ళ ఆంటీకి ఇలా చెప్తూ ఉంటుంది. "మీరు బేయుని మంచిగా చూసుకున్నందుకు, సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్ యూ" అన్నట్టు ఆంటీకి చెప్పేసి బేయు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ పెట్టేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటుందనమాట. ఇలా అనుకుంటూ ఎలా అయినా సరే నీకు కన్ఫర్మ్‌గా నువ్వు మంచిదానివి నీకేం తెలీదని చెప్పి నేను నిరూపిస్తాను. ఏదేమైనా సరే నీకోసం నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి గట్టిగా అనుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత జిన్‌రూయి ఇంకా తన కాబోయే వైఫ్ అప్పుడే వస్తారనమాట. వాళ్ళు రాగానే యూ వాళ్ళ బ్రదర్ వచ్చేసి మా కోసం ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చారని చెప్పేసి గిఫ్ట్స్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో యూ కూడా అక్కడికొస్తుంది. యూ వచ్చేసి జిన్‌రూయి వైఫ్‌తో ఇలా మాట్లాడుతుంది. మీరింకా ఓల్డ్ హౌస్‌లోనే ఉందాం అనుకుంటున్నారా అంటే, మ్యారేజ్ అయ్యేంత వరకు న్యూ హౌస్‌లో ఉంటాం. మ్యారేజ్ అయిన తర్వాత ఓల్డ్ హౌస్‌లోనే ఉంటాం అన్నట్టు చెప్తుంది. అయ్యయ్యో! ఎంత బాధాకరమైన విషయం అన్నట్టు చెప్తుందనమాట. జిన్‌రూయి ఏమో ఎక్కడ తిను మళ్ళీ తన కాబోయే వైఫ్‌ని హర్ట్ చేస్తుందేమో అనుకోని, తన బ్రదర్‌కి మనీ ఇచ్చేసి మీరు వెళ్లి బయట ఏదైనా కావాలంటే అది కొనుక్కోండి అని చెప్పేసి వెళ్ళమని చెప్తాడు. యూ వాళ్ళ బ్రదర్ ఏమో యూని తీసుకొని పద మనిద్దరం వెళ్దాం అని చెప్పి బయటికి తీసుకెళ్తాడనమాట. షాప్స్‌కి వెళ్లి వాళ్ళకి కావాల్సినంతా కొనుక్కొని రిటర్న్ వస్తూ ఉంటారు. రిటర్న్ వచ్చేప్పుడు తన బ్రదర్ ఏమో యూకి తను ఏమొద్దని చెప్తుంది. ఎందుకంటే అవి జిన్‌రూయి ఇచ్చిన మనీ కాబట్టి. తన బ్రదర్ తన కోసం కొని ఇది తీసుకో ఇది బావుంటుందంటే నాకు అవసరం లేదని చెప్పాను కదా! అని చెప్పేసి విసిరేస్తుందనమాట తను కోపంగా. ఇంకో పక్క మింగ్ వాళ్ళ మదర్‌ది ఏదో మ్యూజిక్ ఈవెంట్ జరుగుతూ ఉంటుందనమాట. పక్కనే చెన్ ఇంకా మింగ్ నిలబడి ఉంటారు. సో, చెన్ ఏమో ఇంతసేపటికి వాళ్ళ మదర్‌నే చూస్తునేసరికి మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. "మీ డ్రీమ్ ఏంటి?" అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు డ్రీమ్ అంటూ ఏమీ లేదు ఇంతకుముందు. మీ అమ్మగారిని కలిసిన తర్వాతే తన లైఫ్‌లో అనుకున్నది తను సాధించే వరకు నేను తనకి సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి అదే నా డ్రీమ్‌గా పెట్టుకున్నాను అన్నట్టు చెప్తాడనమాట. ఆ మాటలకి మింగ్‌కేమో తనకి వాళ్ళ అమ్మగారి మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. సరే నేను మా అమ్మగారికి వెళ్లి హెల్ప్ చేస్తానని చెప్పేసి చను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు నైట్ వచ్చేసి ముము ఆ విలేజ్‌కొస్తుందనమాట. ముము ఆ విలేజ్‌కొచ్చేసి యూకి ఏవో కొన్ని కాపీస్ ఇస్తుంది. సో, ఇచ్చే ముందు ముము ఇలా క్వెషన్ చేస్తుంది. "నేనిది చదివాను. నువ్వు రెడీగానే ఉన్నావా అన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి? మీ ఫ్యామిలీ ఇంకా జున్‌రీ ఫ్యామిలీ మళ్ళీ గొడవలొస్తాయేమో" అంటే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఎలా అయినా సరే నిజం అందరికి తెలియాల్సిందే అని చెప్పేసి మొమో దగ్గర నుండి ఒక ఆఫీస్ తీసుకుంటుందనమాట. మొమో సరే అయితే నువ్వు ఇంకా మింగ్ సేమ్ ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇక నేను వెళ్తాను నాకు లేట్ అవుతుందని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. లియో వాళ్ళ అమ్మగారు జిన్‌రూయి మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వడానికి తన రూమ్‌కి వెళ్తారు. రెడ్ ప్యాకెట్ ఇస్తారనమాట. సో, అది ఓపెన్ చేసి చూస్తే పాస్‌బుక్ ఉంటుంది. అది చూడగానే జిన్‌రూయి అదేంటి ఇది నేను కదా మీకిచ్చాను మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. ఇది నాకు రిటర్న్ ఇవ్వడానికి కుదరదు మీరే ఉంచుకోండి అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారనమాట అప్పుడు యు వాళ్ళ అమ్మగారు. పాస్ట్‌లో నిన్ను మీట్ అవ్వడానికే మీ ఇంటికొచ్చాం. మీ అమ్మ మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బేయుకి అలా జరిగిన తర్వాత అసల ఏం జరిగిందో నిజమేంటో తెలుసుకోవాలనుకున్నాను అంతే. అంతకన్నా ఏం లేదు. నువ్వేమో తను చనిపోయిన తర్వాత మీ అంకుల్‌కి ఇదిచ్చావు. నీ సైడ్ నుండి హెల్పింగ్‌గా ఉంటుందని చెప్పేసి. బట్ ఎప్పుడు మేము దీనిలో నుండి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. అలాగే ఇది మళ్ళీ నీకు రిటర్న్ ఇద్దామని చెప్పి ఎప్పుడు అనుకున్నాము. ఏదైనా ఈవెంట్‌లో నీ మ్యారేజ్‌కైనా సరే రిటర్న్ ఇద్దాం అనుకున్నాము. అదే చేశాము ఇప్పుడు. ఇది మాకు అవసరం లేదు నువ్వే ఉంచుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతూ ఉంటారనమాట. డోర్ తీయగానే అప్పుడే తన వైఫ్ వస్తూ ఉంటుంది లోపలికి. తనకు కాబోయే వైఫ్. తన డ్రెస్ చూసుకుందామని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఇప్పుడు జిన్‌రూయి మ్యారేజ్‌కి గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే యూ వచ్చేసి నేను ఖాళీగా ఉన్నాను ఏదైనా హెల్ప్ చేయాలా అంటే వాళ్ళ అమ్మగారు ఆ స్వీట్ బాక్సెస్ వెళ్ళి ఆ రూమ్‌లో పెట్టు అన్నట్టు చెప్తారు. సరే అని చెప్పేసి తను తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే జిన్‌రూయి తనని చూసి నాకివ్వు నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని యూతో ఇలా మాట్లాడతాడు. నేను చిన్నతనంలో యంగ్‌గా ఉన్నప్పుడు ఏదో తెలియక ఒక మిస్టేక్ చేశాను. అదంతా నేను కావాలని చేయలేదు. బేయు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీకి నేను మా ఫ్యామిలీకి కూడా తెలియకుండా చాలా హెల్ప్ చేశాను. మీరెప్పుడు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఇదంతా చేశాను. ఎంతైనా మనమంతా ఒక ఫ్యామిలీ కదా! ఇదంతా పక్కన పెట్టేసి దీని గురించి మర్చిపో అన్నట్టు తనతో చెప్తాడనమాట. సరే అయితే మనందరం ఫ్యామిలీయే కదా! ఒప్పుకుంటున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అక్కడి నుండి వాళ్ళ ఆంటీ రూమ్‌కి వెళ్తుందనమాట. అక్కడొచ్చేసి తన బ్రదర్ ఉంటాడు. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "ఏమో ఈ రూమ్ దగ్గరికి రావడానికి అందరూ భయపడుతూ ఉంటారు కదా! ఈ రూమ్‌లో అయితే నన్నెవరు డిస్టర్బ్ చేయరు. నాకేం పనులు చెప్పరని ఇక్కడ కూర్చున్నాను" అన్నట్టు చెప్తాడు. భయపడటం కాదు
వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే అన్నట్టు చెప్తుందనమాట. అయినా నువ్వు ఇప్పుడేం చిన్న పిల్లాడివి కాదు. అమ్మని, నాన్నని ఇక నువ్వే చూసుకోవాలి. నువ్వే మన ఇంట్లో అబ్బాయివి. అమ్మకి బ్యాక్ పెయిన్ ఇంకా నాన్నకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి గుర్తుపెట్టుకో అన్నట్టు తనతో చెప్తూ ఉంటుంది తన బ్రదర్‌తో యూ. నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు భయంగా ఉంది. అబ్బాయిగా పుట్టడం ఎంత కష్టమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మగారు టాబ్లెట్స్ యేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళ అమ్మగారు రూమ్‌కి వెళ్తుంది. సో, రూమ్‌కి వెళ్ళిపోయి, "ఏంటి మళ్ళీ మీకు షోల్డర్ పెయిన్ వచ్చిందా? ఉండండి నేను మసాజ్ చేస్తానని" చెప్పి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక క్వెషన్ అడుగుతుందనమాట. "ఎందుకు మీరు నాన్నగారిని పెళ్లి చేసుకున్నారు?" అని చెప్పేసి. సో, వాళ్ళ అమ్మగారు, "ఏంటి ఇప్పుడు ఇలా అడుగుతున్నావు?" అంటే, "లేదు చెప్పండి ఊరికే" అంటే, "సరే పాస్ట్‌లో మా పేరెంట్స్ చనిపోయారు. మా గ్రాండ్ మదర్ దగ్గర నేను పెరిగాను. అక్కడ నేను ఇక మనీ సంపాదించడానికి ఎక్కడ పడితే అక్కడ చాలా పనులు చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మీ నాన్నగారు నన్ను చూసి నాకింత సాలరీ ఉంది. అలాగే ఒక హౌస్ కూడా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. హౌస్ ఉంటుందని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా మ్యారేజ్ చేసుకున్నాను అంతే అన్నట్టు చెప్తుందనమాట. మరెప్పుడు మీరు రిగ్రెట్ అవ్వలేదా అంటే, రిగ్రెట్ అయ్యేదేముంది లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉంటుంది అంతే కదా! అన్నట్టు చెప్తుంది. అవును నేను నీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది. దాన్ని తవ్వి ఏదో చేయాలని చెప్పేసి చేయకు నువ్వు. అవన్నీ మర్చిపో పాస్ట్‌లో జరిగినవి అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. ఆ రోజు నైట్ సరే అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ అందరూ పడుకున్నాక తనేం చేస్తుందంటే, సీక్రెట్‌గా వాళ్ళు మ్యారేజెస్‌కి గిఫ్ట్‌లు ప్రిపేర్ చేస్తారు కదా! ఆ రూమ్‌కి వెళ్తుందనమాట. ఏవైతే మొమో జెరాక్స్ కాపీస్ ఇస్తుందో, ఒక్కొక్కటి ఫోల్డ్ చేసి ఒక్కొక్క గిఫ్ట్‌లో పెడుతుంది. అసల బేయుకి, అలాగే జిన్‌రూయికి మధ్యలో జరిగిందేంటో, ఈ స్టోరీ ఏంటో, ఈ అన్‌నోన్ ట్రూత్‌ని అందరూ కనిపెట్టాలని చెప్పేసి, అదంతా స్టోరీ ఒక పేపర్‌లో రాసి జిరాక్స్ తీయించి ఒక్కొక్క గిఫ్ట్‌లో పెడుతుందనమాట. ఆ రోజు నైట్ అంతా ఆ పని చేస్తుంది. నెక్స్ట్ డే మనకి డైరెక్ట్‌గా ఆ రోజే కాబట్టి వెడ్డింగ్ ఇక అందరూ హడావిడిగా గెస్ట్‌లంతా ఇంటికొస్తూ ఉంటారు. సో, జిన్‌రూయికి కాబోయే వైఫ్ వచ్చేసి రెడీ అవుతూ ఉంటుంది. ఆ రూమ్‌లో మన యూ కూడా ఉంటుందనమాట. ఆ మేకప్ ఆర్టిస్ట్‌లు వచ్చేప్పుడు జిన్‌రూయి షూస్ కార్‌లో మర్చిపోతారు. సో, మేము కార్‌లో తీసుకొస్తాం అని చెప్పేసి వెళ్ళేప్పుడు యూకి చెప్తారనమాట. డ్రెస్ కొంచెం సరిచేసి తనకి పెండెంట్‌లో హెల్ప్ చేయి మేమిప్పుడే వస్తామని చెప్పేసి. ఎంచుకున్నప్పుడు ఇలా క్వెషన్ అడుగుద్దనమాట. అసలు జిన్‌రూయి మీరు ఎలా మీట్ అయ్యారు? మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పేసి తను ఇలా చెప్తుంది. యాక్చువల్లీ మేము యూనివర్సిటీ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ జిన్‌రూయి తీస్తూ ఉన్నాడు. అందులో మెయిన్ లీడ్‌గా నన్ను అడిగాడు. నేను ఆ షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. అలా ఆ షార్ట్ ఫిల్మ్‌కి ఎండింగ్ కొంచెం హీరో, హీరోయిన్ విడిపోయినా కూడా మా లైఫ్‌లో ఎండింగ్ మాత్రం మంచిగానే జరిగింది. మేము ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అన్నట్టు చెప్తుంది. మన యూ వచ్చేసి సారీ అన్నట్టు చెప్తుందనమాట. అదేంటి దేనికి అంటే ఏం లేదన్నట్టు చెప్తుంది. యూ ఆల్రెడీ అసలా జిన్‌రూయి బేయుని ఏం చేసాడో అదంతా ప్రింట్ ఔట్‌లు తీసి ఆ గిఫ్ట్‌లో పెడుతుంది కదా! ఎలాగో ఈ పెళ్లి ఆగిపోతుంది లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుందని తనకి తెలుసు కాబట్టి అందుకే అలా చెప్తుందనమాట. అప్పుడే యూ వాళ్ళ అమ్మగారొస్తారు. యూని పిలుస్తారు. సరే అని చెప్పేసి యూ కిందకి వెళ్తుంది వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి. వాళ్ళ అమ్మగారొచ్చేసి హెయిర్ పిన్ ఇస్తారనమాట యూకి. "వెడ్డింగ్‌లో నువ్వు కూడా మంచిగా కనిపించాలి కదా! ఇది నాకు మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు. ఇది నువ్వు పెట్టుకో బావుంటుందని" చెప్పేసి యూకి ఆ హెయిర్ పిన్ ఇస్తారు. ఇక వెడ్డింగ్ డే కాబట్టి గెస్టులు రావడం కూడా స్టార్ట్ అవుతారనమాట. చాలామంది వస్తూ ఉంటారు. జిన్‌రూయిని ఇంకా వాళ్ళ పేరెంట్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని పలకరిస్తూ ఉంటారు. యూ వచ్చేసి అప్పుడే తను ఆ గిఫ్ట్స్‌లో ఆ లెటర్స్ పెట్టింది కదా! ఆ రూమ్‌కి వెళ్తుందనమాట. గిఫ్ట్స్ ఎక్కడున్నాయి అక్కడ. సో, బట్ తనకేమనిపిస్తుందంటే లోలోపల తనేమైనా తప్పు చేస్తుందా? అందరూ బయటికి చూస్తే అందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఇంత హ్యాపీనెస్‌ని నేను పాడు చేయడం మంచిదేనా? నిజంగా నేను అందరిని బాధ పెడతానా? ఇది చేయడం కరెక్టేనా? అని చెప్పేసి మళ్ళీ తనకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒకరు ఆ గిఫ్ట్ బాక్సెస్‌ని బయటకి తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. యూ ఏం చేస్తుందంటే తను ఏ బాక్స్‌లో అయితే లెటర్స్ పెట్టిందో ఆ బాక్స్ కాకుండా ఈ బాక్స్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ బాక్స్ ఇస్తుందనమాట. వాళ్ళు తీసుకెళ్తారు. అందరూ బయట గిఫ్ట్స్‌లు ఇస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది యూ ఇది కరెక్టేనా నేను చేయడం అని చెప్పేసి. ఏమోలే ఎందుకులే ఈ హ్యాపీనెస్‌ని పాడు చేయడం అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని తను బయటకి వెళ్తూ ఉంటే కొంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలా యూ వాళ్ళ ఫ్యామిలీని మ్యారేజ్‌కి ఎందుకు ఇన్వైట్ చేశారు? బేబీ చనిపోయింది. అలాగే వాళ్ళు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా చేస్తారు వీళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళు మంచి వాళ్ళే కాదు. అసల ఏంటో వాళ్ళనెందుకు ఇన్వైట్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్నాక యూకి చాలా కోపమొస్తుందనమాట. ఈ పని చేయకూడదనుకున్న మరుక్షణమే వాళ్ళు అలా మాట్లాడేసరికి తనకింకా కోపమొచ్చేసి చెయ్యాల్సిందే ఇది జరగాల్సిందే వీళ్ళకని చెప్పేసి మళ్ళీ ఆ బాక్స్ వెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. ఇంకో పక్క వెడ్డింగ్ కూడా స్టార్ట్ అవుతుందనమాట. కాసేపటికి వాళ్ళు ఆ రింగ్స్ చేంజ్ చేసుకొని ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. వెడ్డింగ్ కూడా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. ఇక అందరూ లంచ్ చేస్తూ ఉంటారనమాట. ఈవెంట్‌లో చాలా సంతోషంగా. సో, అప్పుడు మళ్ళీ గిఫ్ట్‌లు పంచడం స్టార్ట్ చేస్తారు. సో, అందరి బాక్సెస్‌లో ఇప్పుడు ఆ లెటర్స్ ఉంటాయి కదా! సో, అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ లెటర్స్ ఏంటా అని చెప్పేసి చదవడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. జిన్‌రూయి వైఫ్ కూడా లెటర్ చదువుతుంది. ఆ లెటర్‌లో ఏముంటుందంటే, బేయు చనిపోవడానికి కారణం ఎవరో కాదు
జిన్‌రూయే. తన్ని ప్రెగ్నెంట్ చేసింది కూడా జిన్‌రూయే. ఇదంతా జిన్‌రూయి వల్లే జరిగింది. అలాగే జిన్‌రూయి వాళ్ళ పేరెంట్స్‌కి ఓన్స్ కాదు, ఆస్తి కోసమే అడాప్ట్ చేసుకున్నారు. ఈ విషయం బయటపడకూడదని చెప్పేసి బేయు లాంటి ఒక అమాయకురాలిని చంపేసి ఇలా చేశారు అని తనకు తెలిసిన నిజాలన్నీ దాంట్లో ఉంటాయి. చదివిన వాళ్ళందరూ ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అందరూ వెళ్ళిపోతారనమాట. ఇక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో, అమ్మాయి వాళ్ళు కూడా కోపంగా వెళ్ళిపోతారు. ఇక జిన్‌రూయి వాళ్ళ అమ్మగారైతే ఇక ఏడుస్తూ ఉంటారనమాట. ఎందుకిలా చేసింది తనని చెప్పేసి. అలాగే యూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ కూడా, యూ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండి ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. జిన్‌రూయి వాళ్ళ అమ్మ అయితే యూని చాలా బాగా తిట్టుకుంటూ ఉంటుందనమాట. నా కొడుకు జీవితం నాశనం చేసింది. ఇలాంటి మనిషి నేనెక్కడా చూడలేదు. ఎలా అయినా సరే తను ఎక్కడుందో పట్టుకోండి అని చెప్పేసి. అప్పటికే తను యాక్చువల్లీ ఇంటి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఎలాగో వీళ్ళు తను ఏదో ఒకటి చేస్తారని చెప్పి తన ముందే ఇదంతా ప్లాన్ చేసుకుంటుందనమాట. ఇంటి నుండి వెళ్ళిపోయి బస్‌లో వెళ్ళిపోతూ ఉంటుంది. నార్మల్‌గా తన స్కూల్ ఏదైతే సిటీలో ఉందో ఆ సిటీకే వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. తను బస్ స్టేషన్‌కి వెళ్తుందనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుందంటే లాస్ట్ బస్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్‌కి వెళ్దామని చెప్పేసి అక్కడే బస్ స్టాండ్‌లోనే పడుకుందామని చెప్పేసి అనుకుంటుంది. అక్కడ ఒక సీట్ తీసుకొని ఒక చైర్‌లో జస్ట్ బ్యాగ్ అలా పెట్టుకొని పడుకుంటుంది. బట్ ఏమవుతుందంటే నెక్స్ట్ మార్నింగ్ తను లేచేసరికి తన వాలెట్ ఎవరో కొట్టేస్తారనమాట. తన ఐడీ కార్డ్ ఇంకా వాలెట్. ఏం చేయాలో తనకేం అర్థం కాదు. వెనక ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే వెంటనే వెళ్ళి అతనికి చెప్తుందనమాట. నా వాలెట్ ఎవరో కొట్టేశారని చెప్పేసి. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమో మీరిక్కడ ఎందుకున్నారు? మీ పేరెంట్స్ ఎవరు? మీరేం చేస్తుంటారు? అన్ని డీటెయిల్స్ చెప్పండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటే, అమ్మో! ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఎలాగా? నేను అసలే మా పేరెంట్స్‌కి చెప్పకుండా వచ్చాను కదా! ఏం లేదు సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక బస్ టికెట్‌ని కూడా పడేసి అక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఒక షాప్‌లో వాళ్ళకి సర్వెంట్స్ కావాలి అన్నట్టు ఉంటుందనమాట. ఒక నూడిల్స్ షాప్‌లో, చిన్న షాప్‌లో తను లోపలికి వెళ్తుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోగానే ఆ ఓనర్ మీకేం కావాలండి? ఏం ఆర్డర్ చేస్తారంటే, యాక్చువల్లీ నా వాలెట్ పోయింది కింద బస్ స్టేషన్‌లో. మీరు కొంచెం ఫోన్ ఇస్తారా? నేను ఒక కాల్ చేసుకోవాలన్నట్టు అడుగుతుంది. సరే అని చెప్పేసి ఫోన్ ఇస్తుందనమాట. తను మింగ్‌కి కాల్ చేస్తుందనమాట. బట్ ఆ టైంలో మింగ్ వచ్చేసి ఫ్లైట్‌లో ఉంటాడు. రిటర్న్ వస్తూ ఉంటాడు. సో, మింగ్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకేం చేయాలో అర్థం కాక, ఇదిగోనని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి, నాకొక బౌల్ ఆఫ్ నూడిల్స్ ఇస్తారా? నా దగ్గర ఇంతే ఉంది అమౌంట్. సో, దీనికి తగ్గట్టే ఆ నూడిల్స్ ఏసివ్వండి. అంత అమౌంట్ లేదు. ఫుల్ బౌల్‌కి కట్టేంత నా దగ్గర మనీ లేవని చెప్పేసి ఆర్డర్ ఇస్తే సరే అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, ఫుల్ బౌల్ ఆఫ్ నూడిల్స్ ఏస్తుందనమాట. ఎగ్ కూడా వేసి. అదేంటి నా దగ్గర మనీ లేవని చెప్పాను కదా! అంటే, ఇట్స్ ఓకే తిను. తినేసి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా అన్నట్టు తను చెప్తుంది. ఈ టైంలో బయట తిరగడం కరెక్ట్ కాదు. అసలే ఇక్కడ చాలా మంది వెధవలుంటారన్నట్టు చెప్తుందనమాట. తిన్నాక తనేం చేస్తుందంటే, ఇలా క్వెషన్ చేస్తుంది. "మీకు సర్వెంట్స్ కావాలని చెప్పేసి అడిగారు కదా! ప్లీజ్ కొంచెం నేను మా ఇంటికి వెళ్తాను. బట్ అంతకన్నా ముందు నాకు కొంచెం అమౌంట్ కావాలి. దానికోసమైనా నేనిక్కడ పని చేయాలి. ప్లీజ్ యాక్సెప్ట్ చేస్తారా?" అంటే, సరే అని చెప్పేసి ఆమ ఒప్పుకుంటుంది. ఎలాగో వాళ్ళకి సర్వెంట్స్ కావాలి కాబట్టి. తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. హమ్మయ్య! వర్క్ చేసన్నా ఎంతో కొంత మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకో పక్క మింగ్ ఫ్లైట్ దిగుతాడనమాట. దిగగానే టాక్సీ ఎక్కేసి మన వాళ్ళ విలేజ్‌కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతాడు. ఏమో అక్కడ డిషెస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తనకి కొంచెం సిక్ అవుతుందనమాట. లైట్‌గా ఫీవరిష్‌గా రావడం స్టార్ట్ అవుతుంది. సో, అనుకోకుండా ఒక బౌల్ కింద పడిపోతే వెంటనే అక్కడ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి, "ఏంటి నువ్వు ఈ పనులన్నీ చేయలేవని నాకనిపిస్తుంది. నీ చేతులు చూస్తుంటే మంచిగా చదువుకొని జాబ్ చేసే అమ్మాయిలా ఉన్నావు. ఇవన్నీ నీకెందుకు ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. మీ పేరెంట్స్‌కి చెప్పు. వాళ్ళు చూసుకుంటారు కదా!" అన్నట్టు తను చెప్తుందనమాట. లేదు లేదు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. కన్ఫర్మ్‌గా నేను మంచిగా చేస్తాను. అంతా క్లీన్ చేస్తానని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే, సరే అని చెప్పేసి నీ ఇష్టం అన్నట్టు ఇక ఆమె కూడా సైలెంట్ అయిపోతుందనమాట. యాక్చువల్లీ తను ఆ రెస్టారెంట్ ఓనర్ ఫోన్ తోటి మింగ్‌కి కాల్ చేస్తుంది కదా! ఆ టైం మింగ్ ఫ్లైట్‌లో ఉన్నాడు కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతాడు. సో, జర్నీ చేసేప్పుడు చూసుకుంటాడనమాట. ఎవరిదబ్బాయి మిస్డ్ కాల్ అని చెప్పేసి కాల్ బ్యాక్ చేస్తాడు. కాల్ బ్యాక్ చేశాక తెలుస్తుందనమాట తను ఎక్కడుందో. సో, వెంటనే అక్కడికి వెళ్దామని చెప్పేసి కార్ రివర్స్ తీసుకోమని చెప్తాడు. అక్కడికి కాదు ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఈ ప్లేస్‌కి స్టార్ట్ అవుతాడనమాట. హడావిడిగా అక్కడికొచ్చేసి ఆ బస్ స్టేషన్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క మన వాళ్ళ పేరెంట్స్ కూడా తను మిస్ అయింది కాబట్టి కనిపించట్లేదు కదా! పోస్టర్స్ అన్నీ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా బస్ స్టేషన్‌లో అంతా వెతుకుతూ ఉంటారు. ఈ అమ్మాయిని చూసారా అని చెప్పేసి అక్కడంతా. ఫైనల్లీ అక్కడ ఆ షాప్ కూడా తిను వర్క్ చేసే న్యూడిల్స్ షాప్ కూడా అక్కడే ఉంది కాబట్టి, వాళ్ళు ఆ షాప్‌కి కూడా వస్తారనమాట. ఫెయ్యి వస్తాడు. "ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా?" అని చెప్పేసి. ఈ అమ్మాయి ఇక్కడే వర్క్ చేస్తుందని చెప్పేసి ఆమె చెప్తుంది. ఫైనల్లీ ఈమెని చూస్తాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి, "ఏంటి నువ్వసలా మీ వాళ్ళు నిన్ను తీసుకురమ్మంటున్నారు. పద ఇంటికి వెళ్దాం. ఉండు మీ నాన్నగారికి కాల్ చేస్తానంటే" "దయచేసి ఆ పని మాత్రం చేయకు. కొంచెం విను నా మాట. నీకు కొంచెం కూడా బాధగా లేదా బేయుకి అలా జరిగినందుకు? నువ్వు కూడా చదివావు కదా లెటర్. ఒకసారి కూర్చో నా మాట విను" అని చెప్పేసి బేయి ఎంత బాధ అనుభవించుంటుందో నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు వాళ్ళెందుకు రమ్మంటున్నారు నన్ను. క్వెషన్ చేయడానికే కదా ఎందుకిలా చేశానో. మరి వాళ్ళకర్థం కావట్లేదా తనెంత బాధ అనుభవించిందో, తననందరూ ఏం చేశారో?
ఇదంతా అర్థం చేసుకోకుండా ఎంతసేపటికి వాళ్ళదే కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పు, నీ మనసుకేమనిపిస్తుంది? నేను తప్పు చేశాననిపిస్తుందా? కరెక్ట్ చేశాననిపిస్తుందా? నువ్వు ఉన్నావు కదా! నీకు తెలుసు కదా! దాని గురించి నువ్వే చెప్పు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. బేయు నిజంగానే మంచిదే అన్నట్టు ఫెయి చెప్తూ ఉంటాడు. ఇది చాలు, నువ్వు రిగ్రెట్ అవ్వట్లేదా? నేనైతే రిగ్రెట్ అవ్వట్లేదని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి. సో, తను వెళ్తుందని చెప్పేసి ఫెయి కూడా తనని ఫాలో అవుతూ బయటికి వెళ్తే తను అప్పటికి వెళ్ళిపోయి ఉంటుంది. దూరంగా పరిగెత్తుకొని ఒక చోట మంచు పడుతుంటే అక్కడ వెళ్తూ వెళ్తూ పరిగెడుతూ కళ్ళు పడిపోతుంది. కళ్ళు పడిపోయిన తర్వాత తనకి బేయు వచ్చేసి తన్ని కాపాడుతున్నట్టు తనకేదో కంటి ముందు కనిపిస్తూ ఉంటుందనమాట. యాక్చువల్లీ అక్కడికొచ్చేది ఎవరో కాదు, మన మింగ్ వస్తాడు. మింగ్ వచ్చేసి తను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే వెంటనే తనెత్తుకొని వాళ్ళ నాన్నగారు పనిచేసే హాస్పిటల్‌కి తీసుకెళ్తాడనమాట. అక్కడ అడ్మిట్ చేస్తాడు. తనకి ఫీవరిష్‌గా ఉంటుంది. పాపం సెలైన్ ఎక్కించి అక్కడే కూర్చోబెడతారు. కాసేపటికి తను స్పృహలోకొస్తుందనమాట. అక్కడ నర్సొచ్చేసి తనని ఇంకో నేమ్‌తో పిలిస్తే అదేంటని చెప్పేసి తను షాకవుతుంది. నర్స్ వెళ్ళగానే పక్కనే ఉన్న మింగ్ ఇలా చెప్తాడు, "మీ పేరెంట్స్ మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారని చెప్పేసి నేనే ఫేక్ నేమ్ ఇచ్చాను నీకు" అన్నట్టు చెప్తాడు. "మంచి పని చేశావు" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే సడెన్‌గా ఒక ఎమర్జెన్సీ కేసొస్తుందనమాట. ఎవరో పెళ్లి కూతురు, ఇంకా పెళ్ళికొడుకు వెళ్ళేప్పుడు వాళ్ళ మ్యారేజ్ డే రోజే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట. ఏదో బ్యాడ్ మూడ్‌లో ఉన్నారంట. సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళిద్దరిని హడావిడిగా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఐసీయూలోకి. దీనికి వెంటనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. జిన్‌రూయి ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో అని చెప్పేసి వెంటనే బయటికి వెళ్లి చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళేమో లోపలికి తీసుకెళ్తారు. అప్పుడే మన మింగ్ వాళ్ళ నాన్నగారికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా! తను మింగ్‌ని చూస్తుందనమాట. మింగ్ వచ్చేసి ఏం చేస్తాడంటే, ఎక్కడ మళ్ళీ మింగ్ రిటర్న్ వచ్చేసాడేమో అని చెప్పి తెలిసిపోతుందని చెప్పి, వెంటనే తన చేయి పట్టుకొని గట్టిగా మన యూ చేయి పట్టుకొని తన్ని స్టేర్స్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. "రా వెళ్దాం" అంటే, "ఒక్క నిమిషం ఆగు. నేను తప్పు చేశానో, రైట్ చేశానో నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి ప్లేస్‌లో జిన్‌రూ ఇంకా తన వైఫ్ ఉంటే నా అంత తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉండరేమో, నాకేం అర్థం కావట్లేదు ఇదంతా" అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగ్ వచ్చేసి, "నీ మనస్ఫూర్తిగా నీకు రైట్ చేశా అనిపిస్తే ఇంకేం ఆలోచించకు. ఎక్కువ థింక్ చేస్తున్నావు నువ్వు. అంతగా ఆలోచించకు" అన్నట్టు తను చెప్తుంది. "సరే, నాకు కొంచెం మనీ ఇవ్వగలవా? నేను ఎక్కడికన్నా వెళ్ళాలి" అంటే, "ఎక్కడికి వెళ్తావు? బయటంతా మీ పేరెంట్స్ అంతా పోస్టర్స్ అంటిస్తున్నారు నువ్వు మిస్సింగ్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. నాకొక సేఫెస్ట్ ప్లేస్ తెలుసు నాతో రా" అని చెప్పేసి తన ఇంటికి తీసుకువెళ్తాడనమాట. అక్కడేం చేస్తాడంటే మంకీ క్యాప్ వేపిస్తాడు ఎవరికీ కనిపించకుండా. అక్కడ వెళ్ళినప్పుడు ఆ అపార్ట్‌మెంట్ కింద అక్కడొక బర్డ్ వచ్చేసి తన కాలు, చిన్న స్పారో అనమాట. తన కాలు కొంచెం ఇరిగిపోయి అక్కడ పడిపోయి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్దామని చెప్పేసి తను మింగ్‌తో చెప్తే మింగ్ ఓకే అంటాడు. తన్ని పైకి తీసుకువెళ్ళి పంజరంలో పెడతారనమాట వాళ్ళిద్దరూ. సో, మింగ్ ఏం చేస్తాడంటే, "ఫస్ట్ నువ్వు స్నానం చేయి" అని చెప్పేసి చెప్తాడు యూకి. "యూ, నా దగ్గర బట్టలు లేవంటే" "ఇట్స్ ఓకే, నా బట్టలు వేసుకో, వాష్ చేసినవే. రాంగ్‌గా థింక్ చేయకు, తీసుకో వెళ్లి స్నానం చేయి" అన్నట్టు చెప్తాడనమాట. "నేనేమి తప్పుగా ఇవ్వట్లేదు. నీకేసుకోవడానికి ఏం లేవన్నావు కదా! కావాలంటే నేను వెళ్లి కొన్ని క్లాత్స్ బై చేసుకొస్తాను నీకు" అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి తను మింగ్ క్లాత్స్ తీసుకొని బాత్ చేయడానికి లోపలికి వెళ్తుంది. తను బాత్ చేసి వచ్చేసరికి మింగ్ కనిపించడనమాట. ఎక్కడికి వెళ్ళాడని చెప్పి చూస్తూ ఉంటే టేబుల్ మీద ఒక చిన్న లెటర్ రాసుంటాడు. "నేను గ్రోసరీస్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాను. సో, నా కోసం వెయిట్ చేయి" అన్నట్టు చెప్తాడనమాట. అలాగే మన కోసం ఫుడ్ కూడా తీసుకొస్తానని చెప్పేసి. తనిక నార్మల్‌గా ఆ ఫ్లాట్ అంతా చూస్తూ ఉంటుందనమాట. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా చూస్తుంది. వాళ్ళ నాన్నగారిది, అమ్మగారిది, ఇంకా మింగ్‌ది కూడా. ఇంతలో మింగ్ రానే వస్తాడనమాట. రాగానే తను తెచ్చిన ఫుడ్ అంతా టేబుల్ మీద పెడతాడు. సో, తను కూడా వచ్చేసి కూర్చుంటుంది. మింగ్ ఏం చేస్తాడంటే, ఈ బర్డ్‌కి కొంచెం గాయమైంది కదా! సో, అక్కడ డెస్క్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది తీసుకురా, మెడిసిన్ రాద్దామని చెప్పేసి యూతో చెప్తాడు. యూ వెళ్లి తీసుకొస్తుందనమాట. మింగ్ వచ్చేసి తనకి మెడిసిన్ రాస్తూ, ఆ బర్డ్‌కి మెడిసిన్ రాస్తూ యూకి ఇలా చెప్తూ ఉంటాడనమాట. అదేంటంటే, "ఇందాక నువ్వు హాస్పిటల్‌లో అనుకున్నావు కదా! వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అనుకోని. వాళ్ళేం కాదు, నేను కనుక్కున్నాను. నువ్వు ఓవర్ థింక్ చేయకు. జస్ట్ నార్మల్‌గా ఉండు. జరిగేదేదో జరుగుతుందిలే" అన్నట్టు మింగ్ చెప్తూ ఉంటే, యూ ఇలా చెప్తుంది, "నిజం చెప్పాలంటే నా వల్ల ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. అంటే ఈ విషయం కాదు. ఒకవేళ మా ఫ్యామిలీలో నేనే గనక లేకుండా ఉండుంటే బేయు కన్ఫర్మ్‌గా మా ఫ్యామిలీ వాళ్ళతోనే ఉండేది కదా! సో, మా అమ్మగారికి ముగ్గురని చెప్పేసి ముగ్గురిని పెంచలేరని చెప్పి బేయునక్కడ వదిలిపెట్టొచ్చారు. ఒకవేళ నేనే లేకపోతే బేయు కూడా హ్యాపీగా మా ఫ్యామిలీలో ఉండేది" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. మింగ్, "ఏంటి అలా అనుకుంటావు? అలా ఏం కాదులే. అయినా నువ్వు ఫస్ట్ బేయుని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు కదా!" అంటే, "అవును చేసుకున్నాను. తన గురించి ఏం తెలియక చేసుకున్నాను. తర్వాత తెలిసిన తర్వాత ఎంత తప్పు చేశానో అర్థమైంది. తనెంత మంచిదో, తనకిలా జరగడం నాకస్సలు నచ్చలేదు. ఎంతైనా సరే నిజం తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకున్నాను. ఏదైతే అదవుతుంది. ఫైనల్లీ అయిపోయింది కదా!" అన్నట్టు చెప్తుంది. ఇక ఇద్దరు వచ్చేసి లంచ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకో పక్క యూ వాళ్ళ అమ్మగారికి పోలీస్ స్టేషన్ నుండి, "మాకొక ఫీమేల్ బాడీ దొరికింది రివర్ దగ్గర. ఒకసారి ఆ బాడీ మీ అమ్మాయిదో కాదో చెక్ చేయాలి. మీరిక్కడికొస్తారా" అని చెప్పి లొకేషన్ చెప్తారు. ఆ మాట చెప్పగానే
వాళ్ళ అమ్మగారికి చేతులు కాళ్ళు వణుకుతాయన్నమాట. అది నిజంగా యూ అయి ఉంటుందా ఏంటని చెప్పేసి. వెంటనే ఆ విషయం యూ వాళ్ళ నాన్నగారికి చెప్పగానే యూ వాళ్ళ నాన్నగారు గట్టిగా తన్ని పట్టుకొని ఇక తను ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. యూ ఏమో అని చెప్పేసి. లేదు లేదు మన అమ్మ అయ్యుండదు. నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావు. మనం అసలు అక్కడికి వెళ్ళొద్దు. నాకు గట్టి నమ్మకం ఉంది. అదైతే మన అమ్మాయి కాదని చెప్పేసి తనకి నచ్చచెప్తూ ఉంటాడు. సో, మనకి మింగ్ ఇంకా యూ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా! సో, మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడనమాట. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నావంటే, పెద్ద ప్లేస్, పెద్ద సిటీ, ఎక్కువ మంది పీపుల్ ఉండే సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడే ఇక ఉందాం అనుకుంటున్నాను. ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసి. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. మీ ఇంట్లో ఉండనిచ్చావు. అలాగే హాస్పిటల్ బిల్ పే చేశావు. ఇవన్నీ నీకు పే బ్యాక్ చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను ఇవన్నీ నీ నుండి మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేశానని నేను చెప్పానా? ఎప్పుడూ అలా థింక్ చేయకు. ఇంకొకటేంటంటే నేను కూడా మా ఫ్యామిలీ నుండి ఎప్పటినుండో పారిపోవాలని చూస్తున్నాను. సో, నాకు మంచి ఒక జోడీ దొరికింది. నువ్వు కూడా అదే ఆలోచనతో ఉన్నావు కాబట్టి మనిద్దరం కలిసి ఈ సిటీకి వెళ్దాం అని చెప్పేసి ఒక సిటీ పేరు చెప్తాడనమాట. అక్కడైతే పీపుల్ ఎక్కువ ఉంటారని చెప్పేసి. ఇయువ ఏమో లేదు లేదు మీరొకసారి ఆలోచించుకోండి. ఫ్యామిలీని వదిలేసి రావడం అంటే అంత సింపుల్ కాదు. నా వల్ల మీరు ఇదంతా సాక్రిఫైజెస్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తే దానికి మీన్ నేను నీ కోసమని చెప్పానా? చెప్పాను కదా! నాకు ఎప్పటినుండో నేను అనుకుంటున్నాను. ఇది మంచి టైం నాకు దొరికింది. అందుకే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అంతే. నీ గురించయితే నీ కోసమని చెప్పి అలా థింక్ చేయడం ఆపేసేయి. అలా థింక్ చేస్తే నువ్వే బాధపడతావు అన్నట్టు తను క్లియర్‌గా చెప్తాడు. ఇయువ వచ్చేసి సరే మీ ఇష్టం అన్నట్టు చెప్తుంది. ఇంకో పక్క యు వాళ్ళ అమ్మగారు, ఇంకా వాళ్ళ నాన్నగారు, తన బ్రదర్ ముగ్గురు కలిసి తను మిస్ అయిందని చెప్పేసి పాంప్లెట్స్ అంతా చుట్టుపక్కల స్కూల్ దగ్గర ఆ సిటీలో అంతా పంచుతూ ఉంటారనమాట. ఎలా అయినా సరే తను ఎక్కడుందో కనపడడానికి. యు వాళ్ళ అమ్మగారైతే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. పాపం చాలా ఏడుస్తూ ఉంటారు. యు వాళ్ళ బ్రదరే వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ "ఏడవకండమ్మా తప్పకుండా యు దొరుకుతుందని" చెప్పేసి వాళ్ళ అమ్మకి సహాయంగా ఉంటాడు. ఆ రోజు నైట్ మింగొచ్చేసి పియానో వాయిస్తూ ఉంటే, యు అప్పుడే వచ్చి చాలా బాగా వాయిస్తున్నావన్నట్టు చెప్తుందనమాట. నేనిది ఫ్రీగా ఏం వాయించట్లేదంటే, సరే అని చెప్పేసి తన మెడలో తన లక్కీ చైన్ ఉంటే అది తీసిస్తుందనమాట మింకి. లేదు లేదు నేను ఊరికే అన్నాను అవసరం లేదు అంటే, లేదు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఇది రిటర్న్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను తీసుకో అని చెప్పేసి తనకిస్తుంది. మింగ్ తీసుకొని తనేం చేస్తాడంటే, తన ఇంట్లో ఇంకొకటి బెల్ లాంటిదుంటే అది యూకిస్తాడు. ఇది కూడా తీసుకో నా నుండి నీకు గిఫ్ట్ అని చెప్పేసి తను తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. యాక్చువల్లీ ఇది నేను ముందే చూసాను. మా ఇంటి టెర్రస్ మీద నుండి నీ ఫ్లాట్ కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కూడా దీన్ని అన్నట్టు చెప్తుంది. సరే ఈరోజు నైట్ నేను కింద పడుకుంటాను. నువ్వు బెడ్ మీద పడుకో అంటే, మింగ్ అలా కాదు నువ్వే బెడ్ మీద పడుకో అని చెప్పేసి తనని బెడ్ మీద పడుకోమని చెప్పి నేనే కింద పడుకుంటా అన్నట్టు చెప్తాడనమాట. సరే అని చెప్పేసి తనే బెడ్ మీద పడుకుంటుంది. మింగ్ ఇక కింద పడుకుంటాడు. మింగ్ వచ్చేసి "నువ్వేమి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకు. నేనేమి అలా చూడనులే నిన్ను" అన్నట్టు చెప్తాడనమాట. ఇక ఇంకొకటి కూడా చెప్పాలి. అదేంటంటే మనం ఫస్ట్ టైమ్ మీట్ అయింది మొన్న ఆ చెట్టు దగ్గరే కాదు. ఇంతకు ముందు కూడా మీట్ అయ్యాం 5 ఇయర్స్ బ్యాక్ అన్నట్టు చెప్తాడు. 5 ఇయర్స్ బ్యాక్ నేను మా అమ్మని కలవడానికి ఒక స్కూల్‌కొచ్చాను. అప్పుడే ఏదో స్టేజ్ మీద చాలామంది పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత నేనక్కడ పియానో కనిపించేసరికి నాకు పియానో ప్లే చేయడం వచ్చు. అందుకే అక్కడ ప్లే చేస్తూ ఉంటే, నేను ప్లే చేసిన దానికి నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉన్నావు. చాలా బాగా డాన్స్ చేసావు కూడా అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఏంటి నేను డాన్స్ చేస్తుంటే నువ్వు దొంగచాటుగా చూస్తున్నావా అంటే, అదేం లేదు బాగా చేశావు. పైగా మనం రీసెంట్‌గా ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు 5 ఇయర్స్ తర్వాత నిన్ను మళ్ళీ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు కూడా చెప్తాడనమాట. సడెన్‌గా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఏదో కదులుతున్నట్టు, భూమి కదులుతున్నట్టు ఏంటా సౌండ్స్ అని చెప్పేసి ఇది ఎర్త్‌క్వేక్ అనుకుంటా అని చెప్పేసి వెంటనే మింగ్ ఏం చేస్తాడంటే, తను ఇంకా ఇద్దరు వెళ్లి ఒక మూల కూర్చుంటారు. యాక్చువల్లీ అది ఎర్త్‌క్వేక్ కాదనమాట. పైనుండి ఎవరో స్కిప్పింగ్ చేస్తూ ఉంటే, ఎవరో లావుటి పర్సన్ అక్కడ జస్ట్ అక్కడ అదురుతూ ఉంటుంది వాళ్ళ ఫ్లోర్. అందుకే వాళ్ళకలా ఫీల్ అవుతారు. మింగ్‌కి ఆల్రెడీ తెలుసనమాట. కావాలని చెప్పేసి అలా చెప్పిందని ఎర్త్‌క్వేక్ అని చెప్పేసి ఊరికే తనని అలా భయపెడతాడు. తనేమో అక్కడికి వెళ్ళగానే గట్టిగా మింగ్ చెయ్యి పట్టుకుంటుంది. అమ్మో! ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి, "నువ్వేం వర్రీ అవ్వకు ఇదేమి రియల్ ఎర్త్‌క్వేక్ కాదులే" అని చెప్పి రియాలిటీ చెప్తాడనమాట. పైన ఇలా జరుగుతుంది ఎవరో స్కిప్పింగ్ ఆడుతున్నారని చెప్పేసి. "కావాలని ఇలా చేసావు కదా!" అని చెప్పేసి అని అడిగితే దానికి మింగ్ నవ్వుతాడు. నెక్స్ట్ డే వచ్చేసి యూ గురించి మిస్ అయిందని చెప్పేసి టీవీ వాళ్ళు కూడా రిపోర్టర్స్ కూడా టీవీలో న్యూస్ ఇస్తూ ఉంటారనమాట దీని గురించి. సో, ఇది పబ్లిక్‌గా ఆ సిటీలో కూడా అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు దీని గురించి. నెక్స్ట్ సీన్‌లో మింగ్ వాళ్ళ ఫాదర్‌ని చూయిస్తారు. యాక్చువల్లీ మింగ్ వాళ్ళ ఫాదర్ ఒక ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు కదా! హాస్పిటల్‌లో. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్‌ని మీట్ అవ్వడానికి రాలేదని చెప్పేసి ఇంకా తన మీద కోపంగానే ఉంటుంది. అలాగే బ్లైండ్ డేట్‌కి వెళ్తానన్నా కూడా తను అగ్రీ చేశాడు కాబట్టి, ఏంటి మింగ్ వాళ్ళ ఫాదర్ తనతో ఇలా అంటాడనమాట మిస్ ఫెంగ్ తోటి, "ఏంటి నైట్ అవుతుంది. మళ్ళీ నీకు కోల్డ్ వస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళు" అని చెప్పేసి. "నాకొక బ్లైండ్ డేట్ ఉంది. దానికి వెళ్ళాలి" అంటే, "ఓహ్! అవునా?" అని చెప్పేసి సరే అన్నట్టు అంటాడనమాట. మీరు ఓకే అన్నారుగా తప్పకుండా వెళ్తాను. ఇంకొక విషయం ఏంటంటే నేను రీసెంట్‌గా మింగ్‌ని చూసాను అన్నట్టు చెప్తాడు. అదేంటి మింగ్ ఇంకా రాలేదు కదా అబ్రాడ్ నుండి అంటే, ఏమో నేను చూసాను అన్నట్టు తను చెప్తుందనమాట.
సో, తనేమనుకుంటాడంటే మింగ్ వాళ్ళ ఫాదర్ వెంటనే మింగ్‌ని మీట్ అవుదామని చెప్పేసి తన ఫ్లాట్‌కి స్టార్ట్ అవుతాడనమాట. ఆ టైంలో మింగ్ ఇంకా మన యూ వచ్చేసి ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. డోర్ కొడుతూ ఉండేసరికి సడెన్‌గా వాళ్ళ నాన్నగారు అనుకోని వెంటనే యూని లోపల రూమ్‌లో దాచేస్తాడనమాట. బయటికి రాకు నేను చెప్పే వరకు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు పాస్వర్డ్ తెలుసు కాబట్టి ఓపెన్ చేసుకొని లోపలికొచ్చేస్తాడు డైరెక్ట్‌గా. రాగానే షూస్ చూస్తాడనమాట అక్కడ. ఇవెవరియి కొత్తగా ఉన్నాయని చెప్పేసి అనుకోని, సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి, "ఎప్పుడొచ్చావు నువ్వు" అంటే, "రీసెంట్‌గానే వచ్చాను. ఇప్పుడేంటి నాతో మీకేం పని" అంటే, "ఏం లేదు అలవెన్స్ మనీ ఇద్దామని చెప్పేసి వచ్చాను. ఇవిగో మనీ నీ దగ్గర ఉంచుకో. ఇలా చీప్ ఫుడ్ తినకు. మంచిగా కొనుక్కొని తిను హెల్తీ ఫుడ్" అన్నట్టు చెప్తాడు. సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, మన మింగ్ ఏం మాట్లాడనమాట. వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెనక్కి తిరిగి ఇలా చెప్తాడు. మేజర్ అయితే ఏంటో, ఏమవుతుందో నీకు తెలుసా అంటే, ఏమయ్యేదేంటి మేజర్ అయితే హ్యాపీగా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అంటే, నీకలా అర్థమైందా? మేజర్ అయితే నువ్వు చేసే ప్రతి యాక్షన్‌కి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆచిచూచి అడిగేయాలి. ప్రతి ఒక్కటి అన్ని దిక్కుల నుంచి ఆలోచించాలి. అది గుర్తుపెట్టుకో అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ నాన్నగారు వెళ్ళేప్పుడు కింద కొంతమంది ఆంటీలు మన యూ వాళ్ళ ఇల్లు కూడా అట్టే కాబట్టి వాళ్ళు యూ గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అమ్మాయి మిస్ అయింది కదా! అలాగే అమ్మాయి స్కూల్‌లో ఎవరినో పొడి చేసిందని కూడా విన్నానని చెప్పేసి. ఈ మాటలన్నీ మింగ్ వాళ్ళ ఫాదర్ కూడా విని కార్‌లో కూర్చుంటాడు. వాళ్ళ నాన్నగారికి అప్పుడే డౌటొస్తూ ఉంటుంది. ఆ రోజు ఈ విషయం మీదే కదా నన్ను స్కూలుకి కూడా వాళ్ళు రమ్మని చెప్పారు. ఆ అమ్మాయి మిస్ అవ్వడం ఏంటి? దీనికి మింగ్‌కేమన్నా సంబంధం ఉందా? అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి డౌటులు రావడం స్టార్ట్ అవుతాయి. ఇక వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు కాబట్టి మింగొచ్చేసి యూని బయటికి రమ్మని చెప్తాడనమాట. తను కూడా ఇక బ్రేక్‌ఫాస్ట్ కంటిన్యూ చేస్తుంది. "నేను ఇబ్బంది కలిగించాను కదా! మీ నాన్నగారు సడెన్‌గా వచ్చారు. సరిగ్గా మాట్లాడలేకపోయావంటే, అసలాయనంటే నాకిష్టం లేదు. ఆయన రావడం కూడా ఇష్టం లేదు. అర్జెంట్‌గా పాస్వర్డ్ కూడా చేంజ్ చేసేయాలి డోర్ పాస్వర్డ్" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఆ రోజు నైటొచ్చేసి మొమో వాళ్ళ పేరెంట్సొచ్చి అక్కడ ఫ్లాట్ ముందు అల్లరి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారిని తిడుతూ, కొడుతూ ఉంటారు. ఏమైందా అని చెప్పేసి వెంటనే మింగ్ అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అక్కడ పక్కనే మన యూ కూడా ఉంటుంది కదా! ఉండు వీళ్ళ సంగతి నేను చెప్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారని చెప్పేసి మింగ్ బయటికి వెళ్లి ఆ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు మళ్ళీ మింగ్ మీద అరుస్తూ ఉంటారు. మోమో ఏం చేస్తుందంటే మింగ్‌ని "నువ్వు లోపలికెళ్ళని" చెప్పేసి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు మింగ్ అసల యూకి మోమో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు ఒక బిజినెస్ ఉండేది. సో, చాలా ప్రాఫిట్స్‌లో ఉండేవాడు. మంచిగా వాళ్ళు రిచ్ కూడా. ఏదో స్కామ్ అయ్యి మనీ అంతా పోయాయి. లాస్ట్‌కి అలా స్కామ్ అయిందని చెప్పేసి బిజినెస్ లాస్ అయ్యాడని చెప్పేసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఇలా కోపం ఎవరి మీద చూపించాలో చూడకుండా ఎలా పడితే అలా చేసేవాడు. అలాగే ఎక్కువ రోజులు బ్రతకడానికి కూడా 3-4 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకడని మా నాన్నగారు చెప్పారు. మొమ్ము చాలా మంచి అమ్మాయి. చిన్నప్పటి నుండి నాతోనే పెరిగింది. అందరూ అనుకుంటారు తనని చూసి తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుంటారు. బట్ తీరా చూస్తే తనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైకి కనిపించే అంత సాఫీగా ఎవరి లైఫ్ ఉండదు కదా! అని చెప్పేసి మొమ్ము స్టోరీ మింగ్ వచ్చేసి యూతో చెప్తాడు. నెక్స్ట్ డే మింగ్ ఇంట్లో లేనప్పుడు మొము డోర్ కొడుతూ ఉంటుంది. మింగ్ లేడు కాబట్టి యువే డోర్ ఓపెన్ చేస్తుంది. మొమోయే కదా! తెలిస్తే ఏం కాదని చెప్పేసి. యాక్చువల్లీ నాకెక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అందుకే మింగ్ హెల్ప్ చేశాడని చెప్పి తను లోపలికి తీసుకొచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. మొము ఇలా అంటుందనమాట. "ఎంతైనా నీకు చాలా ధైర్యం ఎక్కువ. ధైర్యంగా నిజాన్ని బయట పెట్టావంటే" "అవును మరి ఎప్పటికైనా బయట పెట్టాల్సిందే. ఎలా అయినా పెట్టాలనుకున్నానో పెట్టేసాను అయిపోయింది" అన్నట్టు తను చెప్తుందనమాట. "నీ అంత ధైర్యం నాకు ఉంటే బావుండేదని" చెప్పేసి మొము చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి మింగి ఇంకా నేను కలిసే పెరిగాము. తను చాలా మంచివాడు. అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ తాతయ్య కూడా. సో, వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ అమ్మాయిలాగే చూసుకునేవాళ్ళు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. "నువ్వు ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావంటే, ఈ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను ఏం చేయాలన్నట్టు" తన మొమ్ముతో చెప్తుందనమాట. నిజం చెప్పు నీతో పాటు మింగ్ కూడా వస్తానని చెప్పాడు కదా!" అంటే తను సైలెంట్‌గా ఉంటుందనమాట. ఇక మొమ్ముకు అర్థమైపోతుంది. తను చాలా మంచోడు. నాకు తెలుసు అంత ఈజీగా వదిలేయడని చెప్పేసి. తనే నాతో చెప్పాడు. ఇది నా సెకండ్ హోమ్ అనుకోమని చెప్పేసి. అలాగే ఇంకొకటేంటంటే యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ చేసుకున్న అగ్రీమెంట్ ప్రకారం మింగొచ్చి తన ఫ్యూచర్ స్టడీస్ అబ్రాడ్‌లో చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అందుకే ఫారెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు. ఎలా అయినా సరే వాళ్ళ అమ్మున్న కంట్రీలోనే ఇక్కడ హైర్ స్టడీస్ చేద్దామని చెప్పేసి అక్కడే ఇక కంటిన్యూ చేద్దామని. అన్నట్టు చెప్తుంది. ఆ మాటతో ఒక్కసారిగా తను షాక్ అవుతుందనమాట. ఏంటి స్టడీస్‌కి అబ్రాడ్ వెళ్తున్నాడా అని చెప్పేసి. ఇంతటితో మనకి ఎపిసోడ్ సో, యాక్చువల్లీ మింగ్ వచ్చేసి అబ్రాడ్ వెళ్లి చదువుకుందాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మగారితో పాటు అక్కడ. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్లాన్ చేశారు తన ఫ్యూచర్‌ని అన్నట్టు. నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, హీట్ ఆఫ్ ద మొమెంట్ డెసిషన్స్ తీసుకొని మీరు మళ్ళీ రాంగ్ వేలో వెళ్తారేమో అని చెప్పి నాకనిపిస్తుంది. సో, మింగ్‌కి తన ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి మీరేం చేసినా కూడా. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకో. ఫ్యూచర్‌ని పాడు చేసుకోకండి అన్నట్టు ఆ మాటలు చెప్పేసి, సరే ఇక నేను వెళ్తాను. ఇక్కడికొచ్చినట్టు మింగ్‌తో చెప్పుకో అని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. మన యూ వచ్చేసి మింగ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. నా వల్ల మళ్ళీ మింగ్ ఫ్యూచర్ పాడవుతుందేమో అని చెప్పేసి. సో, మింగ్ ఏమో బయటికి వెళ్ళాడు కదా! గ్రోసరీస్ కొనుక్కోవడానికి. అలాగే తనకి షాపింగ్ చేయడానికి కూడా వెళ్తాడు. వాళ్ళిద్దరూ వేరే సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నారు కాబట్టి. సో, అప్పుడే తను షాప్ నుండి బయటకొస్తూ ఉంటే ఒక అబ్బాయి పారిపోతూ ఉంటే
వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మగారు పట్టుకొని, "ఏంటి అలా వెళ్ళిపోతావు? తప్పిపోతే మళ్ళీ నిన్నెలా కనిపెట్టాలి? నీ దగ్గర ఫోను కూడా లేదు. జాగ్రత్తగా మాతోనే ఉండు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఆ సినారియో చూడగానే వెంటనే తనకి గుర్తొస్తుందనమాట. వెంటనే తన ఇంట్లో ఉన్న ల్యాండ్‌లైన్‌కి కాల్ చేస్తాడు. తను సేఫ్‌గా ఉందో లేదా అని చెప్పేసి. కాల్ చేసిన కాసేపటికి తను లిఫ్ట్ చేస్తుందనమాట. ఏంటి అంటే, "ఏం లేదు. నిన్ను బుల్లి చేద్దామని కాల్ చేశాను అంతే" అన్నట్టు, టీజ్ చేద్దామన్నట్టు. "సరే ఇంటికొస్తున్నాను" అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. తను వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది ఆంటీలు గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తను పారిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఏంటసల వాళ్ళ ఫ్యామిలీలో తిను ఇలా చేస్తుంది, అసల ఇలాంటి అమ్మాయి వాళ్ళకెలా పుట్టిందో అని చెప్పేసి. ఈ మాటలన్నీ విన్నాక మన మింకి చాలా కోపమొస్తుంది. వెళ్ళి అప్పుడు కావాలని చెప్పేసి ఆంటీని తోసుకుంటూ వెళ్తాడనమాట. సో, ఫైనల్లీ పైకి వెళ్ళిపోయి ఇక తనకి చూయిస్తాడు తన కోసం ఏం షాపింగ్ చేశాడు. మనిద్దరం ఇక రేపే వెళ్ళిపోదాము. ఇవిగో నీకోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. అలాగే కోల్డ్‌గా ఉన్నప్పుడు ఈ హాట్ వాటర్‌వి ఇవి కూడా పెట్టుకుంటావు ప్యాకెట్స్ అని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చాను. ప్లాన్ ఏంటంటే రేపు మార్నింగ్ మనం ట్రైన్స్‌లో, ప్లేన్స్‌లో వెళ్ళలేం కాబట్టి టాక్సీలోనే వెళ్ళగలము. లేకపోతే బయట పడిపోతాము. రేపు ఎర్లీ మార్నింగ్ నేను ఒక టాక్సీని పట్టుకుంటాను. సో, ఆ టాక్సీలో మనం ఆ సిటీకి వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. సో, ఎలాగోలాగా అక్కడ దగ్గరలో ఏదన్నా మంచి ప్లేస్ చూసుకొని ఉండిన తర్వాత మనీ ఎలా సంపాదించాలో అక్కడికి వెళ్లి ఏదైనా పార్ట్ టైమ్ జాబ్స్ చూసుకోవచ్చు అన్నట్టు తనకి ప్లాన్ చెప్తాడు. అలాగే ఈ కార్డ్ నీ దగ్గరే ఉంచుకో. నా దగ్గరున్న అమౌంట్ అంతా ఈ కార్డ్‌లోనే సేవ్ చేసుకున్నానని చెప్పేసి తన ఏటీఎం కార్డ్‌ని తనకిస్తాడనమాట. తను వద్దని చెప్పినా కూడా తన చేతిలో పెట్టేస్తాడు. మింగ్ వచ్చేసి చేతుల్లో. వచ్చేసి మింగ్‌ని ఇలా క్వెషన్ చేస్తుందనమాట. నాతో పాటు నువ్వు రావాలా ఏంటి? అంటే నీ లైఫ్ వేస్ట్ అవుతుందని చెప్పి నాకిలా అనిపిస్తుంది అంటే, నువ్వేంటి అలా థింక్ చేస్తున్నావు? నేను రావాలని డిసైడ్ అయ్యాను కాబట్టే వస్తున్నాను. మా నాన్నంటే నాకిష్టం లేదు కాబట్టి, నిజం చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా! అని చెప్పేసి పింకీ ప్రామిస్ చేయించుకుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు రెడీ అయిపోతారనమాట అంతా ప్యాక్ చేసుకొని. మింగ్ వచ్చేసి నేను కిందకి వెళ్ళి టాక్సీ చూసి నేను అప్పుడు కాల్ చేసినప్పుడు మాత్రమే నువ్వు రా అని చెప్పేసి తనకొక జాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇది వేసుకొని రా అని చెప్పి ఎవరికీ కనిపించకుండా కాల్ చేసినప్పుడు. తను వెళ్తూ ఉంటే వచ్చేసి ఇలా చెప్తుంది. "ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేసినందుకు థాంక్ యూ" అని చెప్పేసి. "ఏంటి ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నావు? సరే నేను కింద టాక్సీ కోసం వెళ్తున్నానని" చెప్పేసి కిందకి వెళ్ళి టాక్సీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి. ఇంకో పక్క ఏమనుకుంటుందంటే తను మింగ్‌ని వదిలేసి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అవుతుందనమాట. మింగ్ కెరియర్ తన వల్ల వేస్ట్ అవ్వడం తనకిష్టం లేదు. అందుకే మింగ్ ఇచ్చిన కార్డ్ ఇంకా తనిచ్చిన గిఫ్ట్ అక్కడే పెట్టేసి తను వెళ్దామని చెప్పేసి డిసైడ్ అవుతుంది. మింగ్‌కి అప్పుడే టాక్సీ దొరుకుతుందనమాట. సో, కాల్ చేస్తాడు. ఇంట్లో ఉన్న మొబైల్ నంబర్‌కి. ఎవరు కాల్ లిఫ్ట్ చేయరనమాట. మింగ్‌కి అర్థం కాదు. అదేంటి తినేం చేస్తుంది కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి. తినేమో కిందకొస్తుందనమాట. తను వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, పైన మంకీ క్యాప్ ఏసుకున్నా కూడా కొంతమంది తిన్ని గుర్తుపడతారు. వాళ్ళందరూ "నువ్వు యూనే కదా!" అని చెప్పేసి అందరూ తన్ని గట్టిగా పట్టుకొని, "ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ పేరెంట్స్‌ని వదిలేసి వాళ్ళెంత బాధపడ్డారు? ఎందుకు ఇలాంటి పనులు చేశావు?" అని చెప్పేసి వాళ్ళందరూ క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, అప్పుడే అటువైపు ఏదో గొడవ వినిపిస్తుండేసరికి మింగ్ వాళ్ళ ఇంటి దగ్గరే కదా! అందుకే వెంటనే ఏంటా అని చెప్పేసి అటు వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ పట్టుకోవడం మింగ్ చూస్తాడు. అలాగే కూడా మింగ్‌ని చూస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడే కిందకొచ్చేసి వాళ్ళ అమ్మగారు, "ఇన్ని రోజులు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు?" అని చెప్పేసి తన్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. సో, వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఆపేసి ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా అందరూ కలిసి తన్ని పైకి తీసుకెళ్తారనమాట. పైకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నట్టుగా. అప్పుడు న్యూస్ రిపోర్టర్ టీవీలో ఏం చెప్తుందంటే, ఎవరో ఒక మంచి వ్యక్తి ఈమె గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి త్వరగా పట్టుకోగలిగారు అన్నట్టు చెప్తారు. మింకి డౌటొస్తుంది ఎవరిచ్చుంటారని చెప్పేసి. మింకి వాళ్ళ నాన్నగారి మీద డౌటొస్తుందనమాట ఫస్ట్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా వస్తాడనమాట తను దొరికిందని చెప్పేసి. సో, పైకి తీసుకువెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తాడంటే, తను చేసిన తప్పుకి నీల్ డౌన్ చేయమని చెప్పి చెప్తాడు. నేనెందుకు చేయాలని చెప్పేసి ఎదురు చెప్తుంది. వాళ్ళ నాన్నగారు వెంటనే నీల్ డౌన్ చేయని చెప్పేసి దాన్ని కింద కూర్చోబెడతారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కోప్పడుతుండేసరికి. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. ఇంత తప్పు చేసి కూడా ఏం తెలియని దానిలాగా అలా సైలెంట్‌గా నీకెలా ఉండాలనిపిస్తుంది అని చెప్పేసి క్వెషన్ చేస్తే, సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కూడా తను అసలేం మాట్లాడకుండా నేను చెప్పనని చెప్పేసి ఫేస్ మీద చెప్పేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా సారీ చెప్పమని చెప్తారు వాళ్ళ నాన్నగారు. సారీయే కదా చెప్పేసా అని చెప్పేసి. అయినా కూడా నేను చెప్పను అన్నట్టు చెప్తుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌కి చాలా కోపమొస్తుందనమాట. ఇలాంటి అమ్మాయిని అసల మన ఫ్యామిలీలో ఎలా ఉంచామని చెప్పి. సో, వాళ్ళు నచ్చజెప్తారనమాట. ఇప్పుడు ఎలాగో తను దొరికింది కదా అని చెప్పేసి, చెప్తుందిలే అని చెప్పేసి వేరే అతను వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని మళ్ళీ విలేజ్‌కి తీసుకెళ్ళిపోతాడు. సో, వెళ్ళేప్పుడు వాళ్ళ ఫాదర్‌కి ఏం చెప్తాడంటే, "మీరందరూ ఒకసారి విలేజ్‌కి రండి. ఈ మ్యాటర్ మనం తేల్చుకోవాల్సిందే" అన్నట్టు చెప్తారు. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇంకో పక్క మింగ్ ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్నగారి వల్లే ఈ విషయం లీక్ అయిందని చెప్పేసి మింగ్‌కి డౌటొచ్చి వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి వాళ్ళ నాన్నగారిని మీట్ అవుతాడు. హాస్పిటల్‌కి వెళ్లి వాళ్ళ నాన్నని క్వెషన్ చేస్తాడనమాట. "ఇదంతా చేసింది మీరే కదా! ఎందుకసల నా లైఫ్‌లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారని చెప్పేసి. మీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా? నేనిప్పుడు మేజర్‌ని. ఎందుకు నా ఓన్ డెసిషన్స్ నేను తీసుకోకూడదా ఏంటని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు "నీకిప్పుడు అర్థం కాదు. నేనెందుకలా చేశానో చిన్నగా నీకే అర్థమవుతుంది" అన్నట్టు చెప్తారు. అయినా కూడా మింగ్ అదంతా అర్థం చేసుకోకుండా వాళ్ళ నాన్నగారిని బాగా తిట్టేస్తాడనమాట. ఇంకొకసారి నా లైఫ్‌లో ఇంటర్ఫియర్ అయితే మంచిగా ఉండదని చెప్పేసి.
వాళ్ళ నాన్నగారు "నువ్వెన్ని చెప్పినా కూడా సో చిన్నగా నువ్వేం తప్పు చేశావో నీకే అర్థమవుతుందిలే. నువ్వు మెచ్యూరిటీ నీకొచ్చిన తర్వాత" అని చెప్పేసి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క మన యు వచ్చేసి టెర్రస్ మీద మింగ్ వాళ్ళ ఫ్లాట్ వైపే చూస్తూ ఉంటుందనమాట. కిందొచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఏంటంటే తను అపాలజైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌కి. సో, వాళ్ళ నాన్నగారేమో ఏంటి తినసల సారీ కూడా చెప్పట్లేదు. వాళ్ళకి నేనేం వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి నేనేం ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ తిను మన ఫ్యామిలీలో మంచిగా ఉండాలంటే సారీ చెప్తే ఏమవుతుందని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతున్నారని చెప్పేసి యు వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నగారి గొడవ ఎలా అయినా ఆపాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి నాకు ఆకలేస్తుంది ఏదో ఒకటి కుక్ చేయండి అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అలాగే ఇంతలో తను టెర్రస్ మీద నుండి కిందకొస్తుందనమాట. కిందకి రాగానే తన రూమ్‌లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు తనతో మాట్లాడాలని చెప్పేసి తను కూడా వెళ్తుందక్కడికి. వాళ్ళ అమ్మగారు యూని ఇలా క్వెషన్ చేస్తారు. "ఇన్ని డేస్ అసలు ఎక్కడున్నావు నువ్వు?" అని చెప్పేసి. "ఇక్కడే ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్‌లోనే" అని చెప్పేసంటే, "ఏంటి ఆ మింగ్ ఫ్లాట్‌లోనేనా? నిజం చెప్పు. ఆ జాకెట్ ఇచ్చింది కూడా నీకు అతనే కదా?" అంటే అవునని చెప్తుందనమాట. "అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది?" అని చెప్పేసి గట్టిగా క్వెషన్ చేస్తుంది. "తను నా ఫ్రెండ్ అంతే. నేను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే అతనే నన్ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి వాళ్ళ ఇంట్లో నాకు షెల్టర్ ఇచ్చాడు. అంతే అంతకన్నా ఏం లేదని" చెప్పేసి క్లియర్‌గా చెప్తుందనమాట. మీకు ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు రాంగ్ వేలో థింక్ చేస్తారన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారేమో, "ఏంటో నువ్వసల బయట వాళ్ళ గురించి ఏం ఆలోచించవు? బయట వాళ్ళేమనుకుంటారో నీకు తెలీదా? ఎందుకిలా చేస్తున్నావు? మళ్ళీ మీ సిస్టర్ చేసిన మిస్టేక్‌నే నువ్వు రిపీట్ చేస్తున్నావు" అన్నట్టు చెప్తుంది పాయింట్ ఔట్ చేసి. ఇక యూకి చాలా కోపమొస్తుందనమాట. వాళ్ళ పేరెంట్స్‌కి ఎప్పుడు అర్థమవుతుంది అది వాళ్ళ సిస్టర్ బేయు తప్పు కాదని చెప్పి మళ్ళీ అదే గుర్తు చేస్తుంది. బేయు ఏం తప్పు చేయలేదు. మీరెంతసేపటికి బ్లేమ్ అంతా బేయు వైపే వేయకండి. మీరే కదా తననక్కడ వదిలేసొచ్చారు. అలాగే తననసలు పట్టించుకోలేదు. తనకి మీ అవసరం ఉన్నప్పుడు కూడా మీరసలు పట్టించుకోకుండా కూతురినక్కడ వదిలేసొచ్చారు. మళ్ళీ ఏమో ఇప్పుడు తను తప్పు చేసిందని చెప్పేసి ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీకని చెప్పి, వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకే చెప్తుంది క్లియర్‌గా. ఆ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారికి చాలా కోపమొస్తుందనమాట. "అవును ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేనా? సరే అయితే నువ్వు కూడా ఇండిపెండెంట్‌గానే ఉండు. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. నువ్వు మాకు అవసరం లేదు" అన్నట్టు చెప్పగానే తను కోపంగా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళ అమ్మగారు తన్నాపి, "వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా?" అని చెప్పేసి కొడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ వాళ్ళ నాన్నగారు దీన్నొచ్చి ఆపుతారనమాట. ఆ గొడవలో అనుకోకుండా వాళ్ళ అమ్మగారి నెయిల్స్ వచ్చేసి తన ఫేస్ మీద కొంచెం కట్ అయ్యి గాయాలవుతాయి యూకి. వాళ్ళ నాన్నగారు ఇక గొడవని సెటిల్ చేసి ఇద్దరిని కూల్ అవ్వమని చెప్తారు. ఆ రోజు నైట్ తన ఫేస్ మీద స్క్రాచ్ రావడంతో తన తమ్ముడొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడనమాట. సారీయే కదా! చెప్పేస్తే అయిపోతుంది కదా! అన్నట్టు యూతో చెప్తే, నీకేం తెలుససలా? నా సైడ్ తప్పు లేకుండా నేనెందుకు చెప్పాలి సారీ? అంత అవసరం ఏముంది? నీకు కూడా తెలుసు తప్పెవరిదో. వాళ్ళందరూ బేయి విషయంలో నిజంగానే రాంగ్ చేశారు కాబట్టి నేనిలా చేయాల్సొచ్చింది. నేనేం కావాలని చేయలేదు కదా! నువ్వు కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఒక అబ్బాయివే కదా! అని చెప్పేసి తన బ్రదర్‌తో చెప్తుంది. ఇదంతా కాదు అమ్మగారైతే నువ్వు లేని టైంలో చాలా బాధపడ్డారు. నువ్వు కనిపించట్లేదు కదా! అసలు సరిగ్గా తినలేదు కూడా. ఆల్మోస్ట్ ఒకసారైతే యాక్సిడెంట్ అవ్వబోయింది. జస్ట్ మిస్ అయిందని చెప్పేసి అప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ యూకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ డే యూ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే మింగ్‌ని మీట్ అవుతారనమాట. మింగ్ అప్పటికి కిందకొస్తూ ఉంటే వెంటనే మింగ్‌ని మీట్ అయ్యి తన జాకెట్ తనకిచ్చేసి ఇంకోసారి మా అమ్మాయి వెంట పడొద్దు ప్లీజ్ అని చెప్పేసి పడితే మాత్రం ఏం చేస్తారో నాకే తెలీదు కాంటాక్ట్ అయితే అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి, అప్పుడు యూ వచ్చేసి హాల్‌లో కూర్చొని చదువుకుంటూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు. "నేను అతన్ని మీట్ అయ్యాను. అతని జాకెట్ అతనికిచ్చేసాను. వార్నింగ్ ఇచ్చొచ్చాను. అలాగే ఇప్పుడు నువ్విక ట్రాన్స్‌పోర్టేషన్ కార్డ్ నాకిచ్చేసేయి. నేనే నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాను. నీ కాన్సంట్రేషన్ ఇప్పుడంతా స్టడీస్ మీదే ఉండాలి. ఒకవేళ అతను గనక నిన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే నాకు చెప్పు. నేను చూసుకుంటాను. నువ్వేం భయపడొద్దు. వన్స్ నువ్వు యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత నీ లైఫ్ ఇక నీ ఇష్టం. నువ్వేం చేసుకుంటావో నేను పట్టించుకోను. నీకే వదిలేస్తున్నాను. బట్ ఈ టైంలో మాత్రం నువ్వు కష్టపడి చదవాల్సిందే" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. తనేం చేస్తుందంటే ఒక బర్డ్ ఉంటుంది కదా! సో, తనతో పాటు మింగ్ వాళ్ళ ఇంటి నుండి ఆ బర్డ్‌ని కూడా తెచ్చుకుంటుందనమాట. వాళ్ళ అమ్మగారు అలా మాట్లాడుతుంటే సడెన్‌గా నేను వెళ్లి బర్డ్‌కి ఫీడింగ్ చేయాలని చెప్పేసి వెళ్లక్కడ నించొనుంటుంది. నెక్స్ట్ డే నుండి స్కూలుకి వెళ్ళడం కూడా స్టార్ట్ చేస్తుందనమాట. హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఇక తను రాగానే ఇప్పుడు టీవీ న్యూస్‌లో తను వైరల్ అయింది కాబట్టి వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ తనొస్తూ ఉంటే తన గురించి మాట్లాడుకోవడం, అందరూ తనని వింతగా చూడడం చేస్తూ ఉంటారనమాట. తన ఫేస్ మీద గాయమైతే ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో, క్లాస్ కూడా స్టార్ట్ అవుతుందనమాట. మింగ్ కూడా ఆ రోజు స్కూలుకొస్తాడు. మింగ్ తనని క్లాస్‌లో చూసి తనతో మాట్లాడదామని చెప్పి తన వైపు వస్తూ ఉంటే, మింగ్‌ని అవాయిడ్ చేయడానికి వెంటనే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లి, "ఈ క్వెషన్ నాకు అర్థం కాలేదని" చెప్పేసి డౌట్ చెప్పించుకుంటూ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ మన యూత్‌తో మాట్లాడతాడనమాట. "నీకే ప్రాబ్లమ్ వచ్చినా సరే నాకు చెప్పు. ఒక ఫ్రెండ్‌లా ట్రీట్ చెయ్యి. నాకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నావో, అందరూ నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో. ఏం బాధపడకు. నేను నీకు ఫ్రెండ్ అనుకోని నాతో నీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరు నిన్ను బుల్లీ చేసినా కూడా నువ్వు స్కూల్‌లో రిపోర్ట్ చేయొచ్చు" అన్నట్టు చెప్తాడనమాట యూ తోటి. యూ ఇక స్టెప్స్ దిగి వెళ్తూ ఉంటే మింగ్ యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అది అబ్జర్వ్ చేసిన యూ వచ్చేసి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. మింగ్ అది అబ్జర్వ్ చేసి మింగ్ కూడా యూని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.
ఏమో మింగ్‌ని తప్పించుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. పారిపోతూ ఉంటుంది కదా! సో, ఒక బిల్డింగ్‌లో ఒక రూమ్‌లోకి వెళ్తుందనమాట. సో, మింగ్ ఏం చేస్తాడంటే తను ఒక రూమ్‌లోకి వెళ్ళిందని చెప్పేసి ఆ రూమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది లాక్ చేసుంటుంది. లోపల యూ ఉందనుకోని తను ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని మెసేజెస్ చేశాను ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు. ఏమైందో చెప్పొచ్చు కదా! అట్‌లీస్ట్ ఒక రిప్లై అయినా ఇవ్వచ్చు కదా! అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత లోపల తన ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు కదా! వాళ్ళుంటారనమాట. డోర్ ఓపెన్ చేసి వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తారు. "ఏంట్రా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? లోపల మేమున్నాం" అని చెప్పేసి. ఎవరా అమ్మాయి అంటే, "ఏం లేదులేండిరా" అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. యాక్చువల్లీ మన యూ కూడా అక్కడే ఉంటుంది. ఆ గోడ చాటునే ఉంటుంది పక్కనే. ఈ కాన్వర్జేషన్ అంతా యూ కూడా వింటుందనమాట. తర్వాత వాళ్ళకి స్విమ్మింగ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. క్లాస్ అవ్వగానే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, యూ వచ్చేసి ఒక సైడ్‌కి వెళ్తుంది పూల్‌లో. సో, మింగ్ కూడా తనతో మాట్లాడడానికి అక్కడికి వెళ్తాడు. "ఏమైంది మీ పేరెంట్స్ ఏమైనా అంటున్నారు నాకు చెప్పొచ్చు కదా!" అంటే తను మళ్ళీ స్విమ్ చేసుకుంటూ ఇంకొక ప్లేస్‌కి వెళ్తుందనమాట. మింగ్ మళ్ళీ తనని ఫాలో అవుతూ, "ఏంటి ఏం మాట్లాడట్లేదు? అసలా ఎందుకు వెళ్ళిపోయావు నాకు చెప్పకుండా? రీజన్ అన్నా చెప్పు అట్‌లీస్ట్." రీజన్ తెలుసుకునే రైట్ కూడా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అయినా కూడా తను మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళిపోతుందనమాట. ఇంతలో తన ఫ్రెండ్ మళ్ళీ అక్కడికొచ్చి, "ఏంట్రా నువ్వు ఏమైందంటే," "ఏం లేదులే పోరా" అని చెప్పేసి క్లాస్ అవ్వగానే ఇక వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు. "ఎందుకు నువ్వు తనకి కొంచెం క్లోజ్‌గా మాట్లాడుతున్నావు ఆ యూకి? తన గురించి అందరూ బయట ఏమనుకుంటున్నారో తెలుసు కదా! నువ్వేం మాట్లాడకు" అని చెప్పేసి మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే మింగ్ వచ్చేసి, "నేను తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు" అన్నట్టు మొహం మీద చెప్పేస్తాడు. అక్కడి నుండి ఇంటికెళ్ళేప్పుడు తన ఫ్రెండ్ చెన్‌తో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట మింగొచ్చేసి. మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. ఒక అమ్మాయి ప్రామిస్ చేసి, మళ్ళీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోకుండా ఏదేదో చేస్తుంటే దాని అర్థం ఏంటి అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు యూ గురించే చెప్తున్నావు కదా!" అంటే, "నీకెలా తెలిసిందంటే?" "అఫ్‌కోర్స్ అందరికీ తెలుస్తుంది. అందరికీ కళ్ళున్నాయి కదా! నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుంది" అన్నట్టు చెప్తాడు. మీ నాన్నగారిప్పుడు చాలా కష్టమైన సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ నాన్న చేసిన సర్జరీ ఒకటి ఫెయిల్ అయ్యి వాళ్ళు చనిపోయారు. సో, ఆ పేషెంట్ గల ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్ దగ్గరకొచ్చేసి వాళ్ళని ఎలా అయినా సరే మీ నాన్నగారిని తిడదామని చెప్పేసి అక్కడ అంతా వాళ్ళు అల్లరి చేస్తున్నారు. "ఒకసారి వెళ్లి మీ నాన్నగారిని మీట్ అవ్వచ్చు కదా!" అంటే, "నేనైతే మీట్ అవ్వను. ఆయనకలా జరగాల్సిందేలే అదే మంచిది ఆయనకి" అన్నట్టు తన ఇంటికి వెళ్తాడు తన ఫ్లాట్‌కి. తన ఫ్లాట్‌కి వెళ్ళగానే టేబుల్ మీద కొన్ని ఆల్బమ్స్ కనిపిస్తాయన్నమాట. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్నగారు, ఇంకా అమ్మగారి మన మింగ్ చిన్నప్పుడు ఫోటోస్, వాళ్ళ పేరెంట్స్ తనతో దిగిన ఫోటోస్ ఆల్బమ్ అది. అవన్నీ చూసాక కన్ఫర్మ్‌గా వాళ్ళ నాన్నగారు పెట్టుంటారని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం తెలుస్తుందంటే వాళ్ళ నాన్నగారు సస్పెండ్ అయ్యారు అన్నట్టు తెలుస్తుంది. ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి. వెంటనే ఇక ఇంటికి వెళ్తాడన్నమాట. వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు పక్కింటి వాళ్ళు ఊరికి వెళ్తూ వాళ్ళ పప్పిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక వీళ్ళ నాన్నగారికిస్తారు. కొన్ని రోజులు కొంచెం మేమొచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి. సో, అదంతా పాడు చేస్తే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట మింగ్ వెళ్ళేసరికి. దాని గురించి చెప్తూ ఉంటారు. ఈ పప్పి అసల ఏం లేదులే దీంతో ఏం పనుంటుందని చెప్పేసి సరే అని ఒప్పుకున్నాను. చూస్తే ఇల్లంతా ఖరాబ్ చేస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, ఇద్దరు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "మీరేనా నా ఫ్లాట్‌లో ఆల్బమ్ ఫోటోస్ అన్నీ పెట్టారు" అంటే వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తారు. "అవును నేనే పెట్టాను. అవి నా దగ్గరే దాచుకున్నాను. పెద్దయిన తర్వాత నీకు చూపిద్దామని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత ఇద్దామనుకున్నాను. బట్ ముందే ఇచ్చేశాను. అవెందుకు పడేయలేదు మరి అన్నీ పడేద్దాం అనుకున్నారు కదా!" అంటే, "అవి నీకోసమే ఉంచాను. నువ్వు చూస్తావని" అన్నట్టు చెప్తాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు మింగ్ ఇలా అంటాడనమాట. అవన్నీ చూస్తుంటే నేను ఫీల్ అవుతానని మీకు తెలీదా? ఇంతకు ముందులాగా మా ఫ్యామిలీ కలిసి లేదు, విడిపోయింది అని చెప్పేసి మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని నేను ఫీల్ అవుతానని తెలిసి కూడా మళ్ళీ నాకెందుకిచ్చారు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అన్నట్టు క్వెషన్ చేస్తాడు. అసలు ఇదంతా కాదు. అంతలా ఆలోచించే వాళ్ళైతే ఎందుకు మా అమ్మగారిని వదిలేసి నన్నిలా బాధపెడుతున్నారు? దీనికి ఆన్సర్ చెప్పండి అంటే వాళ్ళ నాన్నగారు, "నువ్వింకా చిన్న పిల్లోడివి. నీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఇంకా టైం పడుతుంది" అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటారనమాట. ఇంకెన్ని రోజులు ఈ సోది కబుర్లు చెప్పి తప్పించుకుంటారు? ఇంకాపండి. మీరు ఆన్సర్ ఇచ్చినా కూడా నాకు వినాలని లేదు. మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు బాగా తెలుసు. మీరొకరిని చంపేశారు కదా హాస్పిటల్‌లో. సో, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. మీకు తెలియని పనులు మీరు చేద్దామని చెప్పేసి ట్రై చేయకండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గుడ్ ఫాదర్‌గా ఉండలేరు. అది చేద్దామని ట్రై చేస్తున్నారు. అలాగే ఒక పెట్‌ని చూసుకోవడం కూడా మీకు చేత కాదు. అది కూడా చేద్దామని ట్రై చేస్తున్నారు. అవి వదిలేయడం మీకు మంచిది అన్నట్టు వెళ్ళిపోతాడు మింగ్ ఆ మాటలు చెప్పేసి వాళ్ళ నాన్నగారితో. ఆ రోజు నైట్ మొమో వచ్చేసి యూ వాళ్ళ ఇంటి దగ్గరకొస్తుందనమాట. యూ వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేస్తారు. సో, "ఎవరమ్మా నువ్వు" అంటే, "నేను యూ క్లాస్‌మేట్‌ని మొమోని. మా పేరెంట్స్ ఇంట్లో లేరు. బుక్స్ కొంచెం ఇంట్లో పెట్టాలి. చాలా ఉన్నాయి కింద బైసికల్ దగ్గర. సో, కొంచెం యూని పంపిస్తారు నాకు హెల్పింగ్‌గా ఉంటుందంటే" సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు యూని పంపిస్తారు. తను ఊరికే యూతో మాట్లాడడానికి అలా అబద్ధం చెప్తుందనమాట. సో, వాళ్ళిద్దరు కిందకి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యూ వచ్చేసి బాధగా ఇలా చెప్తూ ఉంటుంది మొమోతో, "నువ్వేమో నాకు కరేజ్ చాలా ఉందని చెప్పావు. బట్ ఇప్పుడేమో అసలు నేను రైట్ చేశానా, రాంగ్ చేశానా కూడా నాకు అర్థం చేసుకునే స్టేట్‌లో నేను లేను. ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని చెప్పి అస్సలు అనుకోలేదు. సిట్యుయేషన్ మరీ వరస్ట్ అయ్యేలా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు" అని చెప్పి భయపడుతూ ఉంటుంది. మొమో తనకొక కన్సీలర్ ఇస్తుందనమాట. ఫేస్ మీద గాయాలుంటాయి కదా! సో, అవి కవర్ చేసుకోవడానికి. స్కూల్‌లో అందరూ వాటి గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి. మొమో వచ్చేసి, "నువ్వేం భయపడకు. ఒక సేయింగ్ ఉందని" చెప్పేసి తనకి కొంచెం ధైర్యాన్నిస్తుంది.
పైన నుండి వాళ్ళ అమ్మగారు కూడా చూస్తారనమాట విండోలో నుండి. సో, మన యు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు అలా కింద కూర్చొని మాట్లాడుకోవడం. సోఫాలో కూర్చొని యు వాళ్ళ నాన్నగారు యు వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నేను తనని విలేజ్‌కి తీసుకొస్తాను. తనందరికీ సారీ చెప్తుంది అన్నట్టు. అది విన్న యు వాళ్ళ అమ్మగారు వెంటనే ఫోన్ తీసుకొని సో, యు వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో ఇలా మాట్లాడుతుంది. యు ఎక్కడికి రాదు. ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి. తను ఎవరికీ సారీ చెప్పదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి కోపమొచ్చి "ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి వెంటనే ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తారనమాట. బట్ యు వాళ్ళ అమ్మగారు అస్సలు ఇవ్వనని చెప్తుంది. ఏం తప్పు చేసింది తను? ఇప్పటికే తన్ని చాలా కష్టపెట్టారు. తన్ని ఏమైనా చేస్తే నేను అస్సలు ఊరుకోను. తనైతే ఎవరికీ సారీ చెప్పదు అన్నట్టు గట్టిగా చెప్తుందనమాట యు వాళ్ళ నాన్నగారికి. యు వాళ్ళ నాన్నగారు "నీకు పిచ్చి పట్టిందా? ఫ్యామిలీ వాళ్ళందరూ ఎందుకిలా చేస్తున్నావు? వాళ్ళందరికీ సారీ చెప్పాలి. తను తప్పు చేసింది. అందరూ దూరమైపోతారు మనకని" చెప్పేసి వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ గొడవల్లో తనేం చేస్తుందంటే మళ్ళీ ఫోన్ తీసుకొని యు అయితే ఎక్కడికి రాదని చెప్పేసి ఆ ఫోన్ గట్టిగా గోడకేసి ఇసిరి కొడుతుందనమాట. వాళ్ళ నాన్నగారు ఇక వెంటనే ఆ ఫోన్‌ని తీసుకొని అవన్నీ పార్ట్స్‌గా అయిపోతే వాటిని సెట్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ అమ్మగారు కోపంలో "నీకు డివోర్స్ కావాలన్నా సరే ఫేస్ మీద చెప్పలేనంత పిరికి పందవి నువ్వు. నోరు మూసుకొని కూర్చో" అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ యు రాగానే తన బ్రదర్ వచ్చేసి యుతో ఇలా మాట్లాడతాడు. "నువ్వు చేసిన ఒక్క పనికి చాలా మనకి నెగెటివ్స్ అవుతున్నాయి. అమ్మా, నాన్న కూడా డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా నువ్వు చేసిన ఒక్క పని వల్ల. ఒక సింపుల్ అపాలజీ చెప్తే నీకేమైనా అవుతుందా? అరిగిపోతావా ఏంటి? దానికెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసేది కరెక్ట్ అని నాకైతే అనిపించట్లేదు" అన్నట్టు తన బ్రదర్ చెప్పేసి పడుకుంటాడు. తనకు ఆ రోజు నైట్‌కి నిద్ర పట్టదు. హాల్‌లోకొచ్చి చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారితో తను చెప్తుంది. "ఇవన్నీ ఇన్ని కాన్సిక్వెన్సెస్ అవుతాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నేనే సారీ చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్‌గా మీరు, అమ్మ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సో, నేను రేపు సారీ చెప్తాను" అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ నాన్నగారికి హ్యాపీగా ఫీల్ అయ్యి, "సరే రేపు మార్నింగ్ నేను విలేజ్‌కి తీసుకువెళ్తాను. నువ్వు అందరి ముందు సారీ చెప్పేసేయ్" అన్నట్టు చెప్తాడు. అలాగే చెప్పినట్టే విలేజ్‌కి తీసుకువెళ్తాడనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ అమ్మగారికి తెలియకుండా. నెక్స్ట్ డే తను వెళ్ళిపోయాక నీల్ డౌన్ చేసి అందరికీ సారీ చెప్తుందనమాట. తన గ్రాండ్ ఫాదర్‌కి అలాగే జిన్‌రూయి పేరెంట్స్‌కి కూడా. "తప్పంతా నాదే. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. ఫ్యూచర్‌లో ఎలాంటి మిస్టేక్స్ ఏమీ చేయను" అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. సో, అయినా కూడా జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు అరుస్తూ ఉంటారు. "నువ్వు చేసిన పనికి ఎంత పాడైందో చూసావా? మా అబ్బాయి పెళ్లి ఆగిపోయింది. అలాగే అందరికీ తెలిసిపోయింది అతను అడాప్టెడ్ అని చెప్పేసి. ఇది సరిపోదు ఈ పనిష్మెంట్" అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా కర్రిసిరేసి వాళ్ళ నాన్నగారిని తనని కొట్టమని చెప్తారనమాట. తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆ పని చేయలేకపోతారు. సో, వాళ్ళ తాతగారు కర్ర తీసుకొని వాళ్ళ నాన్నగారిని కొడుతూ ఉంటారు. తనని కొట్టబోతుంటే వెంటనే వాళ్ళ నాన్నగారు తనని గట్టిగా పట్టుకుంటారనమాట. తనకేం దెబ్బలు తగలకూడదని చెప్పేసి. అలా వాళ్ళ నాన్నగారిని కొడుతూ ఉండే టైంలో అప్పుడే మన వాళ్ళ అమ్మగారు కూడా వస్తారనమాట. "ఆపండి" అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మగారు కూడా నీల్ డౌన్ చేసి "వదులు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ వాళ్ళని కొట్టకండి" అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటుంది. దానికి జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. "ఏంటి నువ్వు సారీ చెప్పినంత మాత్రాన జరిగిందంతా అయిపోతుందా? ఇప్పుడు మా అబ్బాయికి ఎంత అవమానం జరిగింది. మళ్ళీ పెళ్లవుతుందా అసల? ఏంటి మా అబ్బాయి లైఫ్ అంతా నాశనం చేశారు మీరు" అంటే వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారనమాట వాళ్ళ అమ్మగారు. "మరి బేయి గురించి ఏంటి? నా కూతురు చనిపోయింది మీకది అర్థమవుతుందా" అన్నట్టు అంటుంది. దానికి జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు తను "దానికి మా అబ్బాయికి సంబంధం ఏంటి? తను చనిపోతే మాకేంటి సంబంధం? తను అలాంటిదే కాబట్టి తనకి చనిపోవడమే కరెక్ట్. తనకి ఎయిడ్స్ వచ్చింది కదా" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందనమాట రాంగ్ వేలో. ఇక వాళ్ళ అమ్మగారికి చాలా కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే యుని "నువ్వు నీల్ డౌన్ చేయొద్దు పైకి లే" అని చెప్పేసి తను లెగవమని చెప్తుంది. నేను చెప్పినట్టు చేయని చెప్పి. తను లెగవగానే ఇదంతా చేయడానికి కారణం నేనే. నేనే తనకి చెప్పాను ఇలా చేయమని అన్నట్టు చెప్తుందనమాట. తను చెప్పకపోయినా సరే వాళ్ళ కూతుర్ని కాపాడుకోవడానికి. ఆ మాట చెప్పగానే జిన్‌రూయి వాళ్ళ అమ్మగారు ఇంకా అక్కడ కొంతమంది ఆడవాళ్ళొచ్చేసి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెంటనే గట్టిగా వాళ్ళ అమ్మగారిని హగ్ చేసుకుంటుంది. మా అమ్మగారిని కొట్టొద్దు అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు ఇక "నేను తప్పు చేశా కాబట్టి నేనే కొట్టుకుంటానని" చెప్పేసి వాళ్ళ అమ్మగారు స్లాప్స్ కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇక వాళ్ళక్కడి నుండి స్టార్ట్ అవుతారు. ఇక ఇంటికి వెళ్ళిపోతారనమాట. సిట్యుయేషన్ ఇంకా వర్స్ట్ అయింది కాబట్టి వాళ్ళిక రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే మన వచ్చేసి కిచెన్‌కి వెళ్ళి వెజిటబుల్స్, ఆకుకూరలు అవన్నీ కట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొనుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి మీద అరుస్తారు. "అసల తను సారీ చెప్తే పనిష్మెంట్ ఇచ్చేవాడు గ్రాండ్ ఫాదర్. అయిపోయుండేది అక్కడితో సిట్యుయేషన్. నువ్వు అక్కడికొచ్చి అంతా చెడగొట్టావు. అసలు నీకు బుర్రుందా లేదా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? సిట్యుయేషన్ ఇంకా వర్స్ట్ అయిందని" చెప్పేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని తిడుతూ ఉంటారనమాట. ఆ రోజు నైట్ తన బ్రదర్ కూడా తనతో ఇలా చెప్తాడు. "ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను ఈ గొడవలతోటి. అసలేంటో చిన్న విషయానికి ఇంత కాన్సిక్వెన్సెస్ నువ్వు చేసిన పనికి. ఏం జరుగుతుందో ఏంటో నేను ప్రశాంతంగా చదువుకోవాలంటే హాస్టల్‌లోనే ఉండాలి. నేను అక్కడే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను" అని చెప్పేసి తన బ్రదర్ హాస్టల్ జాయిన్ అయిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తను రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మగారు తనతో ఇలా చెప్తారు. "నాకు తెలుసు నా మీద నువ్వు కోపంగా ఉన్నావు అని చెప్పేసి. ఒక్కటి అర్థం చేసుకో. ఈ టైంలో నిన్ను బయట వేద్దామన్నా సరే నువ్వు చిన్న పిల్లవి. నీకేం తెలీదు. ఇక్కడ గొడవలున్నాయి నాకు అర్థమవుతుంది. బట్ ఈ కొన్ని డేస్ బేర్ చెయ్యి. కన్ఫర్మ్‌గా నువ్వు యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత నీ లైఫ్‌లో నేను ఇంటర్ఫియర్ అవ్వను. మాటిస్తే కన్ఫర్మ్‌గా నేను నిలబెట్టుకుంటాను. కొంచెం అర్థం చేసుకో. మంచిగా చదువు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. స్కూల్ వరకు వాళ్ళ అమ్మగారు డ్రాప్ చేస్తారనమాట.
అక్కడికి వెళ్ళగానే మొము అప్పుడే వస్తూ ఉంటుంది. ఇక మొము ఇంకా తిను ఇద్దరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. లోపల కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, మన యూని ఆట పట్టించడానికి కావాలని చెప్పేసి తన ప్లేస్‌లో గమ్ రాస్తూ ఉంటారు తన చైర్ మీద. అప్పుడే మింగి ఇంకా తన ఫ్రెండ్స్ వచ్చి అది అబ్జర్వ్ చేస్తారనమాట. వాళ్ళందరూ ఇక వీళ్ళని తిట్టేస్తారు. ఏంటని చెప్పేసి చన్ ఏం చేస్తాడంటే తెలివిగా కావాలని చెప్పేసి వస్తూ తనని తోసేస్తాడు. తనే వెళ్లి ఆ చైర్‌లో పడుతుందనమాట. అదంతా తన డ్రెస్‌కే అంటుకుంటుంది పాపం. దానికిక చాలా కోపమొస్తుంది. "ఏంటి అరుస్తున్నావు? నువ్వు చేయడం మేమందరం చూసాం. వెళ్లి కంప్లెయింట్ ఇయ్యమంటావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు" అన్నట్టు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. తనిక వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతుందనమాట. సో, మింగ్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ స్టిక్ వచ్చేసి యూకి అంటుకుంటుందని చెప్పేసి అక్కడ ఒక పేపర్ ఏసేస్తాడనమాట. తన క్లాస్ రూమ్‌లోకి రాగానే అది చూసి ఎవరు చేశారు ఈ పని అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత చెన్ వచ్చేసి యూకి ఒక స్లిప్ ఇస్తాడు. "నీకు ఒకరు ఇది ఇవ్వాలనుకుంటున్నారు. సో, అందుకే నేను ఇస్తున్నానని" చెప్పేసి ఆ స్లిప్‌లో ఏముంటుందంటే, "నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నీ వెనక తోడుగా నేనుంటాను" అన్నట్టు ఆ స్లిప్‌లో మన మింగే రాసి తనకు పంపిస్తాడు అలా చెన్‌తో పాటు. సో, వెంటనే చెన్ వెళ్లి మింగ్ బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉంటే చెప్తాడనమాట. "నేనిచ్చాను" అని చెప్పేసి. "ఇచ్చావా? మరి తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే తనేం ఎక్స్‌ప్రెషన్ పెట్టలేదు. జస్ట్ తీసుకొని చదివింది అంతే" అన్నట్టు చెప్తాడు. "దాని అర్థం ఏంట్రా బాబు" అన్నట్టు మింగ్ ఇక తల బాదుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు తనని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళి, అక్కడ వాళ్ళ సైకిల్ పార్క్ చేసుకుంటూ ఉంటే, పక్క షాప్‌లో ఒక ఆవిడొచ్చేసి వీళ్ళ దగ్గరికొచ్చి, "ఎన్ని రోజులు వచ్చేసి ఆ మింగు ఉన్నాడు కదా! వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హౌస్‌లోనే ఉంది కదా! ఒకరోజు తను ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడు. నేను చూసాను టాక్సీలో తను తినే కదా!" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. క్వెషన్ చేస్తూ ఉంటారు కదా! నువ్వు ఇన్ని రోజులు మింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా! నిజం చెప్పు" అని చెప్పేసి. సో, వాళ్ళ అమ్మగారు ఇలా రియాక్ట్ అవుతారు. "లేదు అక్కడ లేదు. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంది తను ఇన్ని రోజులు" అన్నట్టు చెప్తుంది. నేను తనని చూసాను. ఇంకొక రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. కన్ఫర్మ్‌గా అది యూ అయ్యుంటుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంతలో బ్రదర్ అక్కడికొచ్చేసి, "మమ్మీ నేనొచ్చాను పదండి వెళ్దాం" అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతాడనమాట. ఇక పైకి వెళ్ళగానే, "నువ్వెందుకొచ్చావు? హాస్టల్‌లో ఉన్నావు కదా!" అంటే, "యాక్చువల్లీ నేను కొన్ని బుక్స్ మర్చిపోయాను. టీచర్ రానివ్వరని చెప్పారు. అందుకే అవి కలెక్ట్ చేసుకోవడానికి ఇంటికొచ్చానులే" అన్నట్టు వాళ్ళ బ్రదర్ వాళ్ళ మమ్మీకి చెప్తారు. "నేను షాప్‌కి వెళ్తున్నాను. వెళ్ళేప్పుడు నా కీస్ నాకు షాప్‌లో ఇచ్చేసి వెళ్ళిపో" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు షాప్‌కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళ బ్రదరేమో రూమ్‌లో సర్దుకుంటూ ఉంటాడు. వచ్చేసి "నేను మింగ్‌ని కలవాలనుకుంటున్నాను" అన్నట్టు చెప్తే, "ఏంటసలా అతనికి నీకు మధ్యలో ఏముంది? కింద ఆవిడ కూడా మింగ్ గురించే మాట్లాడుతుంది. అసలేముండవు అవన్నీ మర్చిపో. నీకు గుర్తుంది కదా! ఇక సెప్టెంబర్ వరకే ఎలాగో షాప్‌ని మనం లీజ్‌కి తీసుకున్నాం కాబట్టి ఆ నూడిల్స్ షాప్‌ని. అప్పటి వరకే ఇక్కడుంటాము. తర్వాత నేను ఎలాగో హాస్టల్‌లో ఉంటాను. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళిపోతావు. మన పేరెంట్స్ మళ్ళీ ఆ విలేజ్‌కి వెళ్ళిపోతారు. అక్కడే ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇవన్నీ ఎందుకిప్పుడు? వీళ్ళతోటి నీకెందుకు చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తే, నేను అదే అనుకుంటున్నాను. సో, అవన్నీ కట్ చేయడానికి ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో, నాకు హెల్ప్ చేస్తావా? అంటే, సరే నీకు 2 అవర్స్ టైమ్ ఉంది. ఈ గ్యాప్‌లో నువ్వు వెళ్ళొచ్చేసేయాలి. నేను మళ్ళీ అమ్మకి కీస్ ఇవ్వాలి కదా! అని చెప్పేసి వెళ్ళు అన్నట్టు తన బ్రదర్ చెప్తాడు. లాస్ట్ టైమ్ నన్ను కాపాడావు కదా ఒకసారి. ఈసారి నేను హెల్ప్ చేస్తానులే అన్నట్టు అంటాడనమాట. నేను వెంటనే ఏం చేస్తుందంటే మింకి టెక్స్ట్ చేస్తుంది. ట్రీ దగ్గరికి రా నీతో మాట్లాడాలని చెప్పేసి. తిను ఆ ట్రీ దగ్గరికి వెళ్లి ఎక్కి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంతలో మింగ్ అక్కడికొస్తాడు. వచ్చేసి "మీ అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందనుకున్నాను. ఇలా మీట్ అవుతావని అస్సలు అనుకోలేదు" అన్నట్టు. అంటే "మా అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. నువ్వేం చేసినా సరే నీ ఇల్లు తగలెట్టేద్దాం అన్నంత కోపంగా ఉంది" అన్నట్టు చెప్తే, "అయినా మీ అమ్మ వాళ్ళే కదా! నాకు నీతో క్లోజ్ అయ్యే ఛాన్స్ దొరికింది. నేనేం పట్టించుకోనులే" అన్నట్టు అంటాడు. సరే ఆ రోజు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పటికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అంటే, చేస్తాను. అదేంటంటే నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నా వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు అన్నట్టు తను చెప్తుంది. దానికి మింగ్ అసలు నీ వల్ల డిస్టర్బ్ అవుతుందని ఎవరు చెప్పారు? అది నేను అనుకున్నాను కాబట్టే చేస్తున్నాను. నీకు క్లియర్‌గా చెప్పాను కదా! అంటే, లేదు అలా కాదు. ఎప్పటికైనా మనం దూరం అవ్వాల్సిందే అన్నట్టు తను చెప్తుంది. నువ్వు అనుకున్నట్టు మనమేం అంత క్లోజ్ కాదు. ఇక ఎప్పటికి క్లోజ్‌గా ఉండం కూడా. నువ్వు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పేసి ట్రీ దిగ్గేసి ఇలా చెప్తుంది. "నువ్వు ఎలాగో అబ్రాడ్ వెళ్తావు. నేను ఇక్కడే ఎక్కడో యూనివర్సిటీలో చదువుకుంటాను" అన్నట్టు తను చెప్తుంది. ఆ మాటలకి మింగ్ ఏంటలా అంటావు? ఒకవేళ నేనెళ్ళినా కూడా అబ్రాడ్‌లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేదా? నీకోసం రిటర్న్ రాలేదా అంటే, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తున్నాను. నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. నువ్వు నాకు బర్డెన్ అయ్యావన్నట్టు తనంటుందనమాట. నువ్వు నాకిష్టం లేదు. ఐ హేట్ యూ అన్నట్టు కూడా చెప్తుంది. కావాలంటే సారీ చెప్తాను. నేనేమైనా తప్పు చేస్తే ఐ హేట్ యూ అని మాత్రం అనకు అన్నట్టు చెప్తే, ఐ హేట్ యూ అని మళ్ళీ అంటుంది. మింకి చాలా బాధేస్తుందనమాట. అక్కడే కూర్చుంటాడు. సో, అక్కడ కూర్చొని ఇలా చెప్తాడంటే, "నువ్వు నేను సిమిలర్ అనుకున్నాను. చాలా మనకి కామన్‌గా ఉన్నాయనుకున్నాను. అర్థమవుతుంది ఇప్పుడు నేనే రాంగ్‌గా థింక్ చేశానని. సరే వదిలేసేయి. నేనైతే లైఫ్‌లో ఫ్రీడమ్‌గా ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఫ్రీడమే లేకపోతే లైఫ్‌లో ఇంకేం ఎంజాయ్ చేయలేం కూడా అన్నట్టు చెప్తాడు. సో, అప్పుడు లేచి ఇలా కూడా క్వెషన్ చేస్తాడనమాట. మనం ఇంకా ఫ్రెండ్సేనా అన్నట్టు. తనేం మాట్లాడదనమాట. అప్పుడే ఇక మింక అర్థమైపోతుంది. తను ఫ్రెండ్స్‌గా కూడా ఇష్టం లేదనుకుంటా తనకుండడం అని చెప్పేసి. సో, ఇన్ని రోజులు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్ యూ అని చెప్తే, ఇంకా ఏం యూజ్‌లే ఫ్రెండ్స్‌లా కూడా ఉందామా అంటే ఏం చెప్పలేదు. ఇవన్నీ చెప్పి ఏం యూజ్ ఇక నువ్వు వెళ్ళిపో అన్నట్టు చెప్తాడు. తనకి వెళ్ళిపోతుందనమాట. మింగ్ చాలా హర్ట్ అవుతాడు పాపం తన వల్ల.
నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళ స్కూల్‌లో ఏవో టెస్ట్‌వి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, అక్కడ అందరూ చూస్తూ ఉంటారు నోటీస్ బోర్డ్‌లో ఎవరికెంత స్కోర్ వచ్చిందా అని చెప్పేసి. అప్పుడే అక్కడికి మింగ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి చూస్తూ ఉంటాడు. మింగ్‌కి ఏ పొజిషన్ వచ్చిందని చెప్పి 14థ్ పొజిషన్ వస్తుంది. అదేంటబ్బో! ఈసారి మింగ్ ఎంప్టీ పేపర్ ఇవ్వకుండా ఏదో రాసినట్టున్నాడే అని చెప్పేసి అందరూ నవ్వుతూ ఉంటారు. సో, అలాగే వీళ్ళు యూకి చూస్తారనమాట. యూ వచ్చేసి 13థ్ పొజిషన్ వస్తుంది. సో, ఇక్కడ కూడా ఇద్దరు పక్కనే ఉన్నట్టున్నారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ సరదాగా అప్పుడే మింగ్ వస్తాడు. సో, వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఏంట్రా ఏదో వాగుతున్నారంటే, "ఏం లేదు నీకు ఇష్టమేగా పక్కన రావడం" అన్నట్టు వాళ్ళంటారు సరదాగా. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి యూ తోటి వాళ్ళ క్లాస్ టీచర్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఎస్సే కాంపిటీషన్‌లో తనకు ఎస్సే సబ్మిట్ చేస్తుంది. ఆ ఎస్సే చూసి తన రియల్ లైఫ్‌లో ఎంత ఎమోషనల్‌గా ఉందో వాళ్ళ క్లాస్ టీచర్ అర్థం చేసుకొని, "నీకింత టాలెంట్ ఉందని చెప్పేసి నేను అర్థం చేసుకోలేకపోయాను. అలాగే నీ లైఫ్‌లో ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్నావని నాకు అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే నీకు కౌన్సెలింగ్ సెషన్స్ తీసుకోవడం మంచిది. మన స్కూల్‌లోనే సైకలాజికల్ హెల్త్ చూసేదానికి ఒక డాక్టర్ ఉన్నారు. నేను రికమెండ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్లి ఒకసారి చెక్ చేయించుకో. తనతో మాట్లాడు. నీకు క్లియర్ అవుతుందంతా" అన్నట్టు చెప్పాడనమాట. సరే మాట్లాడదాం అని చెప్పేసి తను వెళ్తూ ఉంటే, అప్పుడే అక్కడికి లోపల నుండి మొమ్ము బయటకొస్తూ ఉంటుంది. "మొమ్ము ఇక్కడేం చేస్తున్నావు?" అని చెప్పేసి వెంటనే మొమ్ము వచ్చేసి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుందనమాట. వెంటనే యూ అది చూసి మొమ్ముని ఆపి అక్కడ కూర్చొని తనతో మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటుంది. మొమ్ముతో ఇలా చెప్తుంది, "బాధపడకు. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా! అప్పుడు మీ పేరెంట్స్‌కి దూరంగా ఉంటావు కదా!" అంటే, "అవును ఉంటాను. బట్ మా అమ్మగారు మాత్రం బాధ తట్టుకోలేక ఇంకా మా నాన్నగారి దగ్గరే ఉండాలి కదా! నా బాధంతా అదే. ఎంతైనా నేను వాళ్ళకి పుట్టిన దాన్నే కదా! ఎప్పటికైనా మా అమ్మగారిని నేనే చూసుకోవాలి. అదే నా బాధంతా" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "నీ లైఫే బావుంది. నీకు చాలా కరేజ్ ఎక్కువ. నువ్వేం చేయాలనుకున్నావో అది చేయగలుగుతున్నావు. బట్ నాకంత ధైర్యం లేదు. ఏం చేయాలో కూడా నేను చేయలేకపోతున్నాను. ఇందాక కౌన్సెలింగ్ సెషన్‌లో కూడా నేను మనసు విప్పి మాట్లాడలేకపోయాను. ఏంటో నాకు నేనే అర్థం కావట్లేదు. నా ముందసల లైట్ లేనట్టు నాకనిపిస్తుంది" అన్నట్టు తన బాధలన్నీ పాపం యూతో షేర్ చేసుకుంటుందనమాట. "యూ నువ్వేం వర్రీ అవ్వకు. నీ ముందు కన్ఫర్మ్‌గా లైటొస్తుంది నీ వేకి. నువ్వనుకున్నది జరుగుతుంది. బాధపడకు" అని చెప్పేసి తను ఓదారుస్తూ ఉంటుందనమాట. సో, ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అమ్మగారు పిక్ చేసుకుంటారు కదా! యథావిధిగా స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు సైకిల్ చైన్ పడుతుందనమాట. వాళ్ళ అమ్మగారు అది చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యూని చూసి ఆట పట్టించడానికి కావాలని చెప్పేసి యూ దగ్గరకొస్తూ ఉంటారు. వెంటనే తను వాళ్ళ అమ్మగారికి చెప్తుంది. వాళ్ళ అమ్మగారు వాళ్ళని స్టాప్ చేయాలని చూసినా కూడా వాళ్ళొచ్చేసి యూని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే అటువైపు మన మింగ్ ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. మింగ్ అది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడు. తనిప్పుడు మనం ఫ్రెండ్స్ కూడా కాదన్నట్టు చెప్పింది కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్ పక్కనే ఉంటే అక్కడ కూర్చొని వాళ్ళేదో లంచ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళేదో ఫ్రెండ్స్ కలిసి తింటూ ఉంటారు. అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్‌కి ఒక ఫోటో వస్తుంది. యూ వచ్చేసి ఎవరో అబ్బాయితో దిగిన ఫోటోస్ అనమాట అవి. ఒక ఫోటో వచ్చి "ఇలాంటి ఫోటోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి" అన్నట్టు. ఆ ఫోటో మింగ్‌కి చూయించగానే మింగ్ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇందాక ఆట పట్టించిన వాళ్ళే ఈ పని చేసుంటారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇంకా యూ కోసం మింగ్ వెతుకుతూ ఉంటాడు. మింగ్‌తో పాటు తన ఫ్రెండ్స్ కూడా యూ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు సెర్చ్ చేయాలంటే చేయండి నా మాట ఫాస్ట్‌గా ఎక్కడుందో తను మనకు తెలియాలని చెప్పేసి ఆ చుట్టుపక్కలంతా సెర్చ్ చేస్తారనమాట. ఎక్కడ కనిపించదు. ఏం చేయాలో అర్థం కాక ఇందాక తనని ఏడిపించిన రౌడీల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్‌గా రౌడీలు దొరికితే అక్కడికి వెళ్తారు. "మీరే కదా ఈ పని చేసిందంటే" "ఏంట్రా అసలు మీకేం కావాలి? మేమెందుకు చేస్తాంరా ఈ పని" అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి గొడవ పడతారు. బట్ ఆ గొడవలో వీళ్ళకి బాగా ఎక్కువ దెబ్బలు తగులుతాయన్నమాట. ఫైనల్‌గా ఏం తెలుస్తుందంటే అసలది ఒరిజినల్ ఫోటో కాదు. ఎవరో ఎడిట్ చేసి పంపిన ఫోటో అని చెప్పేసి యూతో కలిసి కావాలని చెప్పేసి. ఆ విషయం తెలిసి ఇక వాళ్ళు సైలెంట్‌గా పక్కన కూర్చుంటారు దెబ్బలు తిని. మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్. నెక్స్ట్ సీన్‌లో యూ వాళ్ళ అమ్మగారు యూకి బ్లడ్ టెస్ట్ చేయించాలి ఎలా అయినా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళందరూ యూ గురించి రాంగ్‌గా అనుకుంటున్నారని చెప్పేసి తన డాటర్ హెల్తీగానే ఉందని ప్రూవ్ చేయడానికి ఇలా చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. నెక్స్ట్ డే తనకి ఎగ్జామ్ ఉన్నది క్యాన్సిల్ చేసుకోమన్నట్టు చెప్తుంది వాళ్ళ నాన్నగారు. "ఇప్పుడు ఇదంతా అవసరమా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకునేంత" అంటే, "లేదు చేయించాలి, ప్రూవ్ చేయాలి. నా డాటర్ వైపు తప్పుంటే నేను ఒప్పుకోను" అన్నట్టు చెప్తుంది. అప్పుడే యూ బయటకొచ్చేసి "బ్లడ్ టెస్టే కదా! ఎర్లీ మార్నింగ్ చేయించేసుకోవచ్చు. అది చేయించుకొని కూడా నేను స్కూల్‌కెళ్ళి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. నాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నట్టు చెప్తుందనమాట. సో, మన మింగ్ తోటి తన ఫ్రెండ్ నెక్స్ట్ డే బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నిన్నేం జరిగిందో అది యూకి చెప్తావా అంటే, లేదు తనకి చెప్పొద్దు అన్నట్టు చెప్తే, ఇంతలో అక్కడ తన ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి, "రేయ్ మీ నాన్నగారు వచ్చార్రా, క్లాస్ టీచర్‌తో మాట్లాడుతున్నారు రా చూద్దాం" అని చెప్పేసి వెళ్తే, అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు క్లాస్ టీచర్‌తో ఏదో మాట్లాడుతూ ఉంటారు. మింగ్ మాత్రం పట్టించుకున్నట్టు వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ తను వాళ్ళ అమ్మగారితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మగారికి అసలా నిజం చెప్పాలని చెప్పి అనిపించి, దెన్ అసలు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఎలా విడిపోయారో ఆ స్టోరీ అంతా మింగ్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట వాళ్ళ అమ్మగారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీ నాన్నగారు తప్పేమి లేదు. నేనే మీ నాన్నగారిని వదిలేసాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వర్క్ అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. నాకెక్కువ టైం ఇవ్వలేదని చెప్పేసి నాకు కోపమొచ్చి లైఫ్ అంతా ఇలానే ఉంటానేమో అని భయమేసి, నేనే ఇక విడిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి నేనే తప్పుకున్నాను. నేను అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ నాకే సరిగ్గా షెల్టర్ లేదు. నిన్ను తీసుకువెళ్ళి ఎలా చూసుకుంటానని చెప్పేసి మీ తాతయ్య నాకు క్వెషన్ ఏసాడు. నాకు అది కరెక్ట్ అనిపించి ఇంక నిన్ను తీసుకెళ్ళకుండా ఇక్కడే వదిలేసాను.
మీ నాన్నగారు తప్పేం లేదసల ఇందులో. ఆయనెప్పుడు నన్ను వెళ్ళిపోమని చెప్పలేదు అన్నట్టు వాళ్ళ నాన్నగారు ఇన్ని రోజులు మీ నాన్నగారిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నావు కదా! అది ఇంకా జరగడం ఇంకా నీ లైఫ్‌లో కంటిన్యూ అవ్వడం నాకిష్టం లేదు. అందుకే నిజం చెప్పాలనిపించింది. నన్ను హేట్ చేసినా పర్లేదు. ఇదే నిజం అన్నట్టు క్లియర్‌గా వాళ్ళ అమ్మగారు చెప్పేస్తారనమాట. ఆ మాటలన్నీ విన్నాక ఆ రోజు నైట్ పాపం మింకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ రోజు నైటు మన వాళ్ళ ఆ సరౌండింగ్స్‌లో అక్కడ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులొస్తారనమాట. ఎవరినో కాదు. మన మొమ్ము ఉంది కదా! వాళ్ళ ఫాదర్‌ని తీసుకెళ్ళడానికి తను విండోలో నుండి చూస్తుంది. "ఏం జరుగుతుందబ్బా?" అని చెప్పేసి. నెక్స్ట్ డే తను మొమ్ము ఎక్కడైతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందో వాళ్ళ హై స్కూల్‌లో అక్కడికి వెళ్తుంది దీని గురించి మాట్లాడడానికి. ఏం జరిగింది అంటే మొమ్ము ఇలా చెప్తుంది. "ఒక్కసారి నీలాగా నా లైఫ్‌లో రిస్క్ చేద్దాం. ధైర్యంగా ఎదుర్కొందాం" అని చెప్పేసి పోలీసులకి కాల్ చేసి మా నాన్న గురించి చెప్పాను. పోలీసులొచ్చేసి మా అమ్మగారిని క్వెషన్ చేస్తే తప్పేం లేదన్నట్టు మా నాన్నగారికే సపోర్ట్ చేసింది. నాకేం అర్థం కాలేదు. అలాగే తర్వాత మా నాన్నగారికి ఇంకా కోపమొచ్చేసి మళ్ళీ మా అమ్మగారి మీద కోప్పడ్డారు. అలాగే మా అమ్మగారు కూడా నన్ను ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి నాకు సపోర్ట్ చేయలేదు. తప్పు వాళ్ళ దగ్గర కాదు. నా దగ్గర ఫాల్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే అన్నట్టు తన బాధలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతటితారు కదా! సో, ఒకరికొకరు వాళ్ళ బాధల్ని షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అందుకే మొమ్ము చెప్తూ ఉంటుంది. ఎన్ని బాధలున్నా సరే డాన్స్ చేసేప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే నిన్ను కూడా దీనిలో జాయిన్ అవ్వమని చెప్తున్నానని చెప్పేసి ఇద్దరు కలిసి కాసేపు ప్రశాంతంగా డాన్స్ వేస్తారనమాట. అప్పుడు వాళ్ళ మనసులు కొంచెం ఫ్రీ అవుతాయి. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను టెస్ట్ చేయించుకొని ఆ రిజల్ట్స్‌ని వాళ్ళ అమ్మగారికి చూపిస్తుందనమాట. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది. నెగెటివ్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మా అమ్మాయి నీకు ఎవరేమన్నా సరే ధైర్యంగా చెప్పుకోవచ్చు. మా అమ్మాయికి ఎటువంటి రోగాలు లేవని చెప్పేసి అన్నట్టు వాళ్ళ అమ్మగారు అనుకుంటారు. నెక్స్ట్ డే ఇక వాళ్ళకి యూనివర్సిటీ ఎగ్జామ్ రాయడానికి ఇక 50 డేసే టైం ఉంటుందనమాట. క్లాస్‌లో అందరూ చాలా బాగా చదవడం స్టార్ట్ చేస్తారిక. సో, ఆ డే వాళ్ళకి మెంటల్ హెల్త్ గురించి కూడా ఒక క్లాస్ జరుగుతుంది. అదేంటంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పర్సన్ గురించి అనలైజ్ చేసినా సరే జడ్జిమెంట్‌కొచ్చినా సరే మీరు ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకొనొచ్చేస్తారు. చాలా సైడ్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఒక పర్సన్‌ని మనం జడ్జ్ చేయగలమన్నట్టు ఆ క్లాస్‌లో చెప్తారు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్‌లో ముగ్గురు బయట ఇంటికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి మన తన సిస్టర్ బేయి గురించి ఒక లెటర్ ఆ వెడ్డింగ్‌లో అందరికి ఇస్తుంది కదా! ఆ లెటర్ ఇంటర్నెట్‌లో చూస్తుందనమాట. ఆ లెటర్ చదివి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా పక్కనే ఉన్న ఫ్రెండ్స్‌కి కూడా చూపిస్తుంది. మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాం. యాక్చువల్లీ తన సిస్టర్ కోసం తన కజిన్ వెడ్డింగ్ ఆ వెడ్డింగ్‌లోనే తన సిస్టర్‌కి జరిగిన అన్యాయాన్ని ఎక్స్‌పోజ్ చేసింది. సో, అందుకే తను భయపడి పారిపోయింది. అంతేగాని మనం అనుకున్నట్టు కాదు. మనమే తనని అపార్థం చేసుకున్నాం. తనెంత బ్రేవ్ అసలా. చాలా బ్రేవ్ అమ్మాయి అన్నట్టు వాళ్ళనుకుంటారనమాట. సో, వాళ్ళు కూడా ఇక చాలా మంచిదని చెప్పేసి అనుకుంటారు. ఆ రోజు ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్దామని చెప్పి స్కూల్ నుండి బయటకొస్తూ ఉంటే, బయటప్పుడు తనకి తన కజిన్ ఉన్నాడు కదా! జిన్‌రూయి కనిపిస్తాడనమాట. తను కనిపించగానే "నువ్వు సారీ చెప్దామనొస్తే గనక, నువ్వు సారీ చెప్పాల్సిన ఒకే ఒక్క పర్సన్ బెయ్యు. తను ఆల్రెడీ చనిపోయింది" అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. "లేదు నేనెందుకొచ్చానంటే సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నీకు వెళ్ళే ముందు ఒకసారి కనిపిద్దామని చెప్పొచ్చాను. అలాగే నువ్వు చాలా మంచి పని చేశావు. నిజాన్ని ఎక్స్‌పోజ్ చేసి అందరి ముందు. యాక్చువల్లీ నేను నిజంగానే బేయుకి అన్యాయం చేశాను. నీ అంత ధైర్యం నాకుండేది కాదప్పుడు. మేము యూనివర్సిటీ తర్వాత ఒకరినొకరం ప్రేమించుకున్నాం. తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం మా పేరెంట్స్‌కి తెలిసి అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. సో, ఆ విలేజ్‌ని వదిలెళ్ళేంత ధైర్యం కూడా నేను చేయలేదు. వాళ్ళని ఎదిరించేంత ధైర్యం కూడా నాకు లేదప్పుడు. అందుకే ఎలాంటి సిట్యుయేషన్‌లో బేయుని నేను పట్టించుకోలేదు. తనని ఒంటరిగా వదిలేశాను. తనందరూ తప్పంతా తనదే అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ అసలు నువ్వు నిజం అందరికి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు ఏదో నాలో బరువు తగ్గిపోయిన ఫీలింగొచ్చింది. అప్పుడు నేనింకా చాలా ఫ్రీ అయ్యాను అన్న సంతోషం నాకు దక్కింది. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసులో ఇంకేం లేదు. ఏ భయం, ఏ బాధ లేదు. సో, బేయు ఐటెమ్ ఒకటే ఒకటుంది నా దగ్గర అని చెప్పేసి తన బాక్స్ ఒకటుంటుంది కదా! ఇది నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి తనకిచ్చేసి ఇక గుడ్ బై చెప్పేసి జిన్‌రూయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ ఇక తను వాళ్ళ అమ్మగారితో ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే మింగొచ్చేసి తన ఫ్లాట్‌నక్కడ ఖాళీ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట టాక్సీలో. తను టాక్సీలో వెళ్ళిపోతుంటే అప్పుడే వాళ్ళ అమ్మగారితో తనొస్తూ ఉంటుంది. మింగ్ తన్ని అప్పుడే చూస్తాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. తను దిగగానే పైన మింగ్ ఫ్లాట్‌నే చూడడం, అది కూడా మింగ్ అబ్జర్వ్ చేస్తాడు. యాక్చువల్లీ తను ఫ్రెంచ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు. అక్కడే ఇక దగ్గరలో హాస్టల్‌లో ఉండి ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూలుకి కూడా మింగ్ రాడనమాట. తనేమో ఏమైంది మింగ్ అని చెప్పేసి తననుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఎళ్ళినప్పుడు దారిలో ఒక ట్రీ దగ్గర ఎప్పుడు మింగ్ ఇంకా తను మీట్ అవుతూ ఉంటారు కదా! ఆ ట్రీ దగ్గర యాక్చువల్లీ మింగ్ చెట్టు దగ్గర కూర్చొనుంటాడు. మింగొచ్చేసి వస్తుందని అబ్జర్వ్ చేసి తనకి కనిపించకుండా దాక్కుంటాడు. వచ్చేసి ఆ ట్రీని అలానే చూస్తూ ఇంటికెళ్తుందనమాట బాధగా. నెక్స్ట్ డే స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మగారు బైసికల్ తీస్తూ ఉంటే షాప్ కీ మర్చిపోతారు. నేనిప్పుడే వస్తాను పైకి వెళ్ళి కీ మర్చిపోయానని చెప్పి పైకి వెళ్ళగానే ఆ పక్క షాప్ ఆవిడ ఒంటరిగా ఉందని చెప్పి మళ్ళీ క్వెషన్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్పు నువ్వు మింగు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా! అని చెప్పేసి.
మన యూ ఏమో "మీకెందుకు ఇదంతా" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఆంటీ "సర్లే నాకెందుకు, ఎలాగో మింగ్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా! మీ ఇద్దరి మధ్య ఏం లేదని అర్థమవుతుందిలే" అన్నట్టు అంటుందనమాట. ఇంతలో యూ వాళ్ళ అమ్మగారు రాగానే ఆంటీ వెళ్ళిపోతుంది. సో, ఆ మాట చెప్పగానే ఏంటి నిజంగా మింగ్ వెళ్ళిపోయాడా ప్లేస్ వదిలి అని చెప్పేసి అప్పుడే యూకి నిజం తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు యూ వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఇలా చెప్తుందనమాట. "ఒక ప్రాజెక్ట్ ఉంది. వెట్ ఐలాండ్ మీద చేయాలంట. నేను, మమ్ము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి" అన్నట్టు. పైగా కొంచెం బ్రేక్‌గా కూడా ఉంటుందన్నట్టు వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు వెంటనే అగ్రీ చేస్తారు దానికి. నెక్స్ట్ సీన్‌లో మింగ్ ఏం చేస్తాడంటే మొమోని ఒక ప్లేస్‌కి పిలుస్తాడనమాట. ఒక కాఫీ షాప్‌కి. సో, ఆ మొమో రాగానే క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో చెప్పకుండా" అని చెప్పేసి ఇలా చెప్తాడు మింగ్. "నేను క్లాసెస్‌కి వెళ్తాను. అక్కడే హాస్టల్ కూడా ఉంది. అక్కడే జాయిన్ అయిపోయాను" అన్నట్టు చెప్తాడనమాట. ఫ్రెంచ్ క్లాసెస్‌కి వెళ్తున్నానన్నట్టు. "మరేంటైతే స్కూలుకి రాకపోతే ఏం కదా!" అంటే, "వాళ్ళు మా నాన్నగారికి చెప్పారు. బట్ మా నాన్నగారికి అంత టైం లేదు. ఆ కేస్ ఒకటి నడుస్తుంది కదా! దాని చుట్టూనే టైం అంతా అయిపోతుంది. నా గురించి పట్టించుకునేంత టైం లేదు దానికి. సో, నేనంత పట్టించుకోవట్లేదు" అన్నట్టు చెప్తాడు. అలాగే నీకొకటి చెప్పాలి. సైకియాట్రిస్ట్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. ఇదిగో విజిటింగ్ కార్డ్ నీకు అవసరమైనప్పుడు వెళ్ళు అని చెప్పి తనకిచ్చేసి, అలాగే ఇది కన్ఫర్మ్‌గా యూకి కూడా అవసరమవుతుంది. తనకు కూడా ఇవ్వు అన్నట్టు చెప్తాడనమాట. యూ ఇంకా మేము వెట్ ఐలాండ్‌కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు కదా! సో, నెక్స్ట్ డే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే, మన యూ దగ్గర ఒక బర్డ్ ఉంటుంది కదా! మింగ్ ఇంకా తను కాపాడిన బర్డ్. అది కూడా దాన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం అని చెప్పేసి, ఇప్పుడు దానికి సెట్ అయిపోయింది కాబట్టి ఆరోగ్యం, అక్కడ వదిలేద్దాం అని చెప్పి దాన్ని కూడా తీసుకొస్తుంది. మొమ్ము అది చూసి, "ఇది మీ ఇద్దరు కాపాడిన బర్డే కదా!" అంటే, యూ దానికి అవునని చెప్తుందనమాట. నేను మింగ్‌ని మీట్ అయ్యాను. తను ఆ ఫ్లాట్ నుండి వేకేట్ చేసి వెళ్ళిపోయాడంట. తనేం చెప్తున్నాడంటే ఏవో క్లాసెస్ అటెండ్ అవుతున్నాడంట. నిజం చెప్పండి. అతన్ని చూస్తుంటే, మింగ్‌ని చూస్తుంటే హార్ట్ బ్రోక్ అయినట్టు నాకనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా! సో, ఒకవేళ జరిగినా కూడా అది ప్రొలాంగ్ చేసుకోవద్దని నేను చెప్తాను. మింగ్ ఎప్పుడు ఇలా లేడు. చాలా బాధపడినట్టు నాకనిపిస్తుంది. ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటే దానికి యూ ఏం లేదు అన్నట్టే చెప్తుంది. సరే పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది కదా! వదిలేద్దాం. ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ నీకివ్వమని చెప్పి సైకియాట్రిస్ట్‌ది తనే ఇచ్చాడు తీసుకో అని చెప్పి తనకిస్తుందనమాట. ఇక ఇద్దరు కలిసి బర్డ్‌ని వదిలేద్దాం అని చెప్పి అక్కడ కూర్చొని ఆ బోన్ బయటికి తీస్తారు. తన డోర్ ఆ బర్డ్ ఏదైతే కేజ్‌లో ఉందో ఆ డోర్ ఓపెన్ చేస్తారు. అదేమో బయటికి రాదనమాట. ఇదేంటి స్వేచ్ఛ ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. మనకేమో ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళనుకుంటారు. నెక్స్ట్ డే స్కూల్‌లో ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారనమాట. ఎగ్జామ్ జరిగేప్పుడు సడెన్‌గా ఎర్త్‌క్వేక్ వస్తుందక్కడ. సో, వాళ్ళ క్లాస్ టీచర్ అది అబ్జర్వ్ చేసి వెంటనే అందరిని స్టూడెంట్స్‌ని అందరిని బయటికి పరిగెత్తమని చెప్తారనమాట. ఎర్త్‌క్వేక్ వస్తుందని చెప్పేసి అక్కడంతా షేక్ అవుతూ ఉండేసరికి. ఆ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఇక అందరూ హడావిడిగా బయటికి పరిగెడుతూ ఉంటారు. ఒక అమ్మాయి ఉంటుంది కదా! మన యూ క్లాస్ రూమ్‌లో ఎప్పుడు యూని తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద పడిపోతుందనమాట. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తన ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయరు. యూనే హెల్ప్ చేస్తుంది. అప్పుడే అర్థమవుతుంది యూ ఎంత మంచిదో తనకి. అందరూ సేఫ్ లొకేషన్‌కి వెళ్ళిపోతారనమాట. ముందే గ్రహించారు కాబట్టి. ఎర్త్‌క్వేక్ తగ్గిపోయిన తర్వాత వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, చాలా ప్లేసెస్ ఇలా వచ్చింది కాబట్టి చాలామంది ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఇల్లంతా కూలిపోయి చాలా బాధితులుంటారు కదా! వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళా యూ కూడా తన వంతు సహాయం చేస్తుంది. ఇంతలో వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి, "ఏం చేస్తున్నారు మీరు? మీరు స్టూడెంట్స్ మీ పని ఇప్పుడు ప్రయారిటీ పనేంటంటే మీరు చదువుకోవడం. ఇవన్నీ మీరు చేయమని చెప్పి ఎవరైనా మీకు చెప్పారా? అయినా మీకసలు ఇవన్నీ ఎలా చేయాలో తెలుసా? మర్యాదగా వెళ్లి కూర్చోండి క్లాస్ స్టార్ట్ చేయాలి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళు ఏదో అనుకుంటారు. ఎందుకిలా చేస్తున్నారు? మంచే కదా మనం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. వాళ్ళకర్థం కాదు ఎందుకలా చేస్తున్నారో. సో, క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపయిన తర్వాత వాళ్ళ క్లాస్ టీచరొచ్చి ప్రిన్సిపల్ సార్‌తో మాట్లాడుతుంటే వీళ్ళందరూ చూసి బాగయింది. ఇందాక మనల్ని వద్దని చెప్పాడు కదా! ప్రిన్సిపల్ సార్‌తో తిట్లు తిడుతున్నట్టున్నాడు. తిట్లు తింటున్నట్టున్నారని చెప్పి వాళ్ళనుకుంటారు. వచ్చి అలా అనకండి మన క్లాస్ టీచర్ చాలా మంచివాడు అన్నట్టు తను చెప్తుంది. ఇంకొక అమ్మాయి కూడా క్లాస్ టీచర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ లొకేషన్‌లో ఇరుక్కుపోయారంట బయటికి రాకుండా. లీవ్ అడుగుతుంటే ఇవ్వట్లేదంట. పాపం కదా మన సార్ అని చెప్పగానే అప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో. వాళ్ళ క్లాస్ టీచర్‌ది పాపం వాళ్ళందరూ చాలా బాధపడతారు. తర్వాత ల్యాబ్‌లో వచ్చేసి వాళ్ళ క్లాస్ టీచర్ రాగానే అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళకేమి అర్థం కాదనమాట. ఆయనకేంటబ్బా ఎప్పుడు లేనిది గొడవ చేయకుండా సైలెంట్‌గా ఉన్నారని చెప్పేసి. ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా మళ్ళీ తప్పు చేశారా? అన్నట్టు క్వెషన్ చేస్తే ఇంతలో ఒకరు లేచి, లేదు ఇక నుండి మీ క్లాస్ మేము శ్రద్ధగా విందామని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయము అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. స్టూడెంట్స్ అందరూ మంచి వాళ్ళుగా మారిపోయారని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి తన ఫ్రెండ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. సో, గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ మీ నాన్నగారు ఎవరో కావాలని చెప్పి చేతులారా చంపేసినట్టు, ఓవర్ ట్రీట్‌మెంట్ ఇచ్చేసి మనీ కోసం ఇదంతా చేసినట్టు బయట చాలామంది అనుకుంటున్నారంటే, ఏమైనా అనుకోని నేనైతే పట్టించుకోను అన్నట్టు మింగ్ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్నగారొస్తారనమాట. వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. సర్లే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని చెప్పి. వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళావు నువ్వు స్కూలుకి వెళ్ళకుండా అంటే, నేను ఫ్రెంచ్ క్లాసెస్‌కి వెళ్తున్నాను. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాను అన్నట్టు చెప్తాడు.
మరి నాకు చెప్పే పని లేదా? నువ్వెక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావని తెలుసుకునే బాధ్యత నాకు లేదంటావా? అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తారు. మరి మీరు నాకన్నీ చెప్తున్నారా? మీ తప్పు లేదు. అమ్మే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి, ఈ నిజం ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచారు? ఇన్ని రోజులు నేను అమ్మ రైట్ అనుకోని అమ్మ సైడ్ ఉన్నాను. ఇది నాకెందుకు చెప్పలేదు మీరు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. కొన్ని నిజాలు చెప్పకుండా ఉంటేనే బావుంటుంది అన్నట్టు వాళ్ళ నాన్నగారంటే, అవునా! సరే అయితే మీరు చెప్పకూడదని చెప్పి అనుకున్నారు కదా! మరి నా గురించి కూడా నేను మీకన్నీ చెప్తా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకిష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నా నుండి కూడా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి మింగ ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో మన యూ వాళ్ళ బ్రదర్ తన గేమింగ్ అది కనిపించట్లేదని చెప్పేసి తను గేమ్స్ ఆడుకునేది అది వెతుకుతూ ఉంటాడనమాట. యూ కూడా సెర్చ్ చేస్తూ ఉంటే డెస్క్‌లో కొన్ని మెడికల్ రికార్డ్స్ కనిపిస్తాయి. ఇదేంటి పార్సెల్ అంటే యాక్చువల్లీ అది నీకే వచ్చింది ఇద్దామనుకున్నాను మర్చిపోయి అక్కడ పెట్టేసాను అన్నట్టు చెప్తాడు. నాకేమొచ్చిందబ్బా అని చెప్పి వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే బేయూ మెడికల్ రికార్డ్స్ అనమాట అవన్నీ. ఎవరు పంపించుంటారు? అయినా రికార్డ్స్ అని చెప్పి ఏంటి రికార్డ్స్ అని చెప్పి చెక్ చేస్తే అన్ని టెస్ట్‌లో తను నార్మల్ కండిషన్‌లోనే ఉందన్నట్టు ఆ రికార్డ్స్ చెప్తూ ఉంటాయన్నమాట. అదే ఇంతలో తన బ్రదర్ ఏమంటాడంటే అన్నిట్లో నార్మల్ అనే ఉంది. సో తను చనిపోయే 2 మంత్స్ బిఫోరే ఇక్కడ డేట్ ఉంది. ఈ రిపోర్ట్స్ అన్నీ తీసినట్టు. 2 మంత్స్‌లో తనకేమై ఉంటుంది? తను చనిపోయే ఏం జరుగుంటుంది అంతలా అన్నట్టు వాళ్ళు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.